రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. స్వయంగా ప్రధానమంత్రి మోదీ గారి ప్రశంసలు అందుకున్న వ్యక్తి. వీరితో కనుక 10 రోజులుంటే తెలుగు నేర్చేసుకుంటాను అని వారి అనువాదాన్ని పొగిడారు మోదీ గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం వీరిది. నిరంతరం తన జ్ఞాన సముపార్జనతో దేశం నలుమూలల్లో జరిగే అతి ముఖ్యమైన సమాచారాన్ని రాకాలోకం అనే ఛానల్ ద్వారా మనకి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా అనాలిసిస్ చేసే నన్ అదర్ దెన్ రాకా సుధాకర్ గారు. నమస్తే రాకాజీ. నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సమయాన్ని ఈరోజు మాకు ఇలా ఇచ్చినందుకు. సో రాకాజీతో లోకం చుట్టేద్దాము, ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ విషయాలపై సమగ్ర చర్చ అని నేను ఒక పోస్ట్ పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో. అసలు చాలా మంది ఎన్ని ప్రశ్నలు మీకోసం వేశారంటే చాలా ఉన్నాయి. బట్ వాటికన్నా ముందు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి అడిగాక నేను మన వ్యూవర్స్ ప్రశ్నలు కూడా చివర్లో అడుగుతానండి. సో ఇప్పుడే మనము ఎన్నికల పండుగ అయిపోయింది కాబట్టి దాంతోనే మొదలు పెడదాము. తెలంగాణ, ఆంధ్ర ఆర్ సౌత్ గురించి బీజేపీ కానీ బీజేపీకి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? అసలు పరిస్థితి ఎలా ఉంది? ఓటింగ్ శాతం దగ్గర నుంచి ఒక అనాలిసిస్ చేద్దాం ఇప్పుడు. ముందుగా ఓటింగ్ శాతాన్ని తీసుకుందాం. జనరల్ గా సర్వసాధారణంగా బయట వినిపిస్తున్నది ఏంటంటే ఓటింగ్ శాతం తగ్గింది అని ఒక మాట వినిపిస్తుంది. అది సరైనటువంటి విశ్లేషణ కాదు. ఎందుకంటే 2019లో మొత్తం దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉంటే 2024 వచ్చేటప్పటికి ఓటర్ల సంఖ్య 96 కోట్లై, అంటే 6 కోట్ల మంది ఓటర్లు కొత్తగా పెరిగారు. సో మీరు పర్సంటేజ్ దేంతో లెక్క కడతారు? గతంలో 40% వచ్చింది, ఈసారి 38% వచ్చింది అంటే 96 కోట్లలో 38%, 90 కోట్లలో 38 కాదు. కాబట్టి మీకు ఇన్ షియర్ నెంబర్స్, అబ్సల్యూట్ నెంబర్స్ చూసినట్లయితే మోర్ పీపుల్ హ్యావ్ ఓటెడ్ దిస్ టైం దాన్ దే డిడ్ లాస్ట్ టైం. ఇది మొట్టమొదటి విషయం. కాబట్టి నంబర్ ఆఫ్ ఓటర్స్ పెరిగారు. రెండవది, ఈ కొత్తగా పెరిగినటువంటి ఓటర్స్ అందరూ కూడాను కొత్తగా నమోదైనటువంటి ఓటర్స్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ది యంగ్ ఓటర్ హ్యాస్ కమ్ అవుట్ టు ఓట్. సో యంగ్ ఓటర్, ఆస్పిరేషనల్ ఓటర్, అంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు విషయంలో చాలా కోరికలు ఉన్నటువంటి, ఆకాంక్షలు ఉన్నటువంటి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఓటు వేశారు. వాళ్ళు తమ ముందున్నటువంటి ఆప్షన్స్ ని చూసి సరైనటువంటి వ్యక్తికి ఓటేస్తారన్నది మనకి చాలా స్పష్టంగా అర్థం కావలసినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే షియర్ నంబర్స్ ఓట్లు పెరిగాయి ఒకటి. రెండవది, మీరు 2014 ఎన్నికలతో దీన్ని పోల్చాలి కానీ 2019తో పోల్చకూడదు. ఎందుకంటే 2019లో ఎన్నికలకు ముందు పుల్వామా సంఘటన జరిగింది. పుల్వామా సంఘటన 40 మంది జవాన్లు చనిపోవడము, దానికి ప్రతిగా మనము బాలాకోట్ స్ట్రైక్స్ చేయడము, వీటన్నిటి వాతావరణం యొక్క ప్రభావము కనిపించింది. 2014లో ఇవేవి లేవు. కాబట్టి 2014 యొక్క పోలింగ్ పర్సంటేజ్ తో దీన్ని పోల్చవలసి ఉంటుంది. 2019 ఈజ్ అన్ అనామలీ. సో ఈసారి అటువంటివి ఏమీ లేకుండా జరుగుతున్నటువంటి ఎన్నిక. కాబట్టి ఈ ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో చాలా మంది మనసుల్లో కన్ఫ్యూజన్ ఉండడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి, ఈ గణాంకాలలో లెక్కల్లో మనం దెబ్బతింటున్నాము. బట్ మోర్ పీపుల్ ఆర్ ఓటింగ్ దిస్ టైం. మీరు సర్వే చేయవచ్చు. లాస్ట్ టైం ఓటు చేసి ఈసారి ఓటు చెయ్యలేదు అన్నటువంటి వాళ్ళు మీకు దొరకరు. సో దోస్ హు హావ్ ఓటెడ్ లాస్ట్ టైం హావ్ ఓటెడ్ దిస్ టైం టు. సో ఇది ఓవరాల్ గా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతోంది అని ఏదైతే ప్రచారం జరుగుతుందో దాని యొక్క వాస్తవికత ఇది. రెండవది, 2014 ఎన్నికల్ని కనుక మనం చూసుకుంటే 2014 ఎలక్షన్స్ వాస్తవానికి నార్త్ అండ్ వెస్ట్ లో బీజేపీ కాంక్వెస్ట్ కి, బీజేపీ యొక్క విజయ యాత్రకి నార్త్ అండ్ వెస్ట్ వేదికలైనవి. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సీట్లు, వెస్ట్ ఇండియాలో ఉన్నటువంటి సీట్లని బీజేపీ స్వీప్ చేసింది. 2019 ఎలక్షన్స్ లో బీజేపీ హ్యాస్ యాడెడ్ ది ఈస్టర్న్ రీజన్. మీకు జార్ఖండ్ కావచ్చును, అదేవిధంగా ఒడిశా కావచ్చును, బెంగాల్ కావచ్చును, నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి 7 స్టేట్స్ ప్లస్ సిక్కిం.
అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర అండ్ అస్సాం, ఈ స్టేట్స్ అన్ని కావచ్చు. ఇక్కడ బీజేపీ గ్రోత్ కనిపించింది. గతంలో ఎన్నడూ లేనటువంటి గ్రోత్ కనిపించింది. 2024 ఎలక్షన్స్ యొక్క రియల్ స్టోరీ ఏంటంటే బీజేపీస్ కాంక్వెస్ట్ ఆఫ్ ద సౌత్. సౌత్ ఇండియాలో బీజేపీ వ్యాపించింది. ఇది 2014 యొక్క స్టోరీగా నేను భావిస్తున్నాను. సీట్లు ఎన్ని గెలుస్తారు అన్నటువంటి ప్రెడిక్షన్ ఇప్పుడు చేయడం మంచిది కాదు. ఎందుకంటే మనము ఎగ్జిట్ పోల్స్ వచ్చేంత వరకు కూడా సీట్స్ ప్రెడిక్ట్ చేయటము అనేది సమ్మతం కాదు. కాబట్టి మనం సీట్స్ ప్రెడిక్ట్ చేయగానే ఓట్ల పర్సంటేజ్ లో మీకు ఈసారి గతంతో పోలిస్తే చాలా మార్పు కనిపిస్తుంది. మీకు తమిళనాడులో బీజేపీ గతంలో ఒంటరిగా పోటీ చేసినా, పొత్తులో పోటీ చేసిన 4% ఓట్లని పెంచలేదు. ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ ఫిగర్ కి వెళ్తుంది చాలా ఖచ్చితంగా. అంటే మోర్ దాన్ 10%, 4 to 10% అంటే ఆల్మోస్ట్ 300% గ్రోత్ అది జరిగేటటువంటి అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం అయితే 15-16% ఓట్స్ తమిళనాడులో రావచ్చు. తమిళనాడు రాజకీయాల్లో 15-16% ఓటు చాలా కీలకం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే ప్రభుత్వానికి వచ్చినటువంటి టోటల్ ఓట్స్ వర్ నెవర్ మోర్ దాన్ 29%. కాబట్టి ఒక పార్టీ 16-17% ఓట్లు సంపాదించుకుంది అనుకోండి బీజేపీ, ఇట్ ఈస్ అప్సెట్టింగ్ ది హోల్ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ తమిళనాడు. కేరళలో బీజేపీకి 18% ఓట్లు ఎప్పుడు వస్తున్నాయి, కానీ కేరళలో ఉన్నటువంటి బైపోలార్ పాలిటిక్స్ లో ఈ 18% ఎందుకు పనికి రాకుండా ఉంది. ఈసారి టార్గెటెడ్ గా బీజేపీ త్రిశూర్, త్రివేంద్రం, అట్టింగల్ ఈ 3 నియోజకవర్గాల్లో చాలా గట్టిగా పోటీ చేసింది. పట్టణంతిట్టలో కూడా చాలా గట్టిగా పోటీ చేసింది. ఈ 4 సీట్లలో బీజేపీ ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా కూడా బీజేపీ 20% దాటే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణలో బీజేపీ విల్ బి ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కాంగ్రెస్ 2వ పొజిషన్ లో ఉండబోతోంది. ఇంత మటుకైతే నేను చాలా ఖాయంగా చెప్పగలను. ఎందుకంటే తెలంగాణ పోలింగ్ పర్సంటేజ్ నేను ఆంధ్ర కూడాను తిరిగాను. ఆంధ్రప్రదేశ్ లో కూడాను బీజేపీ ఓట్లు పెరగబోతున్నాయి. బీజేపీ 1 లేదా 2 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే సౌత్ ఇండియాలో లాస్ట్ టైం బీజేపీకి 29 సీట్స్ వచ్చాయి. ఈసారి బీజేపీ యొక్క సీట్ల సంఖ్య అంతా కలిపి 35 దాటే అవకాశం ఉంది, విచ్ ఈస్ ఎ హ్యూజ్ గ్రోత్. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పాలిటిక్స్ లో చూస్తే చాలా పెద్ద గ్రోత్, 35 దాటే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నా అంచనా ప్రకారము బీజేపీ యొక్క సదర్న్ దిగ్విజయ యాత్ర 2024 ఎన్నికల యొక్క మెయిన్ థీమ్ అని నా అభిప్రాయం. ఇది యాక్చువల్గా చాలా మంచి న్యూస్ అండి. ఎందుకంటే నార్త్ సౌత్ అని డివైడ్ చేసే అపోజిషన్ పార్టీ దాని బేస్డ్గా డివైడ్ చేయడానికి ఎన్నో కుట్రలు, అంటే ఎన్నో ప్రోపగాండా, లైక్ ప్రతి స్పీచ్లో మాట్లాడడం జరిగిన తరుణంలో సౌత్ నుంచి మేము కూడా మీతో ఉన్నాము అని చెప్పడం, ఇట్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి అద్వైతం గారు. చాలా కరెక్ట్ అండి. సౌత్ నిజానికి దక్షిణానికి ఉత్తరానికి ఎటువంటి తేడా లేదండి. మనము సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ అన్నటువంటి పదజాలాన్ని వాడడం మానేయాలి. సౌత్ ఇండియన్స్ కి బదులు ఐఎమ్ ఎన్ ఇండియన్ ఫ్రమ్ సౌత్, నార్త్ ఇండియన్ కి బదులు ఐఎమ్ ఎన్ ఇండియన్ ఫ్రమ్ నార్త్. పదజాలం అంటే వర్డ్ చాలా చిన్నది, కానీ దీని యొక్క ఇంపోర్ట్ ఏదైతే దాని యొక్క మీనింగ్ ఉందో అది చాలా పెద్ద మార్పు ఉంటుంది. అంటే మీరు థింకింగ్ లో వచ్చేస్తుంది. కాబట్టి ఈ వాస్తవానికి సౌత్ నార్త్ అన్నటువంటి తేడా లేదు. మీరు కూడా తెలంగాణకు చెందినటువంటి అమ్మాయి కిరణ్మయి గారు, ధర్మపురి దగ్గర గోదావరిలో స్నానం చేయడానికి, పోచంపాడు కానీ ధర్మపురి దగ్గర కానీ పాత తరం వాళ్ళు గోదావరి దగ్గర స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమంటారు? నేను గంగకి పోతున్నాను. గంగ ఉత్తర భారతదేశంలో ఉంది. గోదావరి దగ్గర స్నానం చేయడానికి వెళుతున్నటువంటి నాయనమ్మ, అమ్మమ్మ నేను గంగకి పోతున్నా అంటుంది, గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళి. సో మనం స్నానం చేసేటప్పుడు ఏమంటాం? గంగా, యమున, నర్మదా, సింధు, గోదావరి అన్ని నీళ్లు కలిపి ఉన్నటువంటి నీళ్లతో నేను స్నానం చేస్తున్నానని నా బకెట్ నీళ్లతో స్నానం చేస్తాం. పూజ చేసేటప్పుడు అదే భావన. నార్త్ సౌత్ భావన అనేది ఒక కృత్రిమమైనటువంటి కృతకమైనటువంటి భావన, అది నిలబడదు ఈ దేశం. అవునండి.
అయితే సుధాకర్ గారు, మన పక్కనున్న రాష్ట్రం రీసెంట్‌గా కర్ణాటకలో కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ 1997 దీని మీద ఒక బిల్లు తీసుకొచ్చారండి. దీని మీద అక్కడ గవర్నర్ గారు గూడా సంతకం చేయడానికి నిరాకరించారు. అయితే దీంట్లో వాళ్ళు ప్రవేశపెట్టింది ఏంటి అంటే, 1,00,00,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల మీద 10% ఏదైతే ఉందో గ్రాస్ మీద వాళ్ళు 10%ని టాక్స్ కింద, అలాగే 10,00,000 నుంచి 1,00,00,000 ఆర్జిస్తున్న దేవాలయాల మీద 5% కింద పన్ను వసూలు చేయడం అనేది ఆ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది సెక్యులర్ భావాలకు వ్యతిరేకం కదా! అలాగే ప్రభుత్వ ఆధీనంలో దేవాలయాలు మాత్రమే ఉండడానికి మన ప్రవేశికలో పెట్టిన సెక్యులర్ అనే ఒక పదానికి ప్రభుత్వం తూట్లు పడవడం కాదా? దీని మీద మీ వివరణ చెప్పండి సార్. వాస్తవానికి దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండకూడదు. అసలు గతంలో ఎప్పుడు కూడా లేవు. ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవాలయాలు గతంలో రాజులు మడులు, మాన్యాలు, భూములు ఇవన్నీ ఇచ్చి పూజారులు ఏర్పాటు చేసేవాళ్ళు, పూజకి ఏర్పాటు చేసేవాళ్ళు. దాని తరువాత దాని నిర్వహణ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయ సంస్కృతిని, దేవాలయ సంబంధిత శాస్త్రాల్ని అధ్యయనం చేసిన వాళ్ళకి వదిలిపెట్టేవారు. రాజుగారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వారికి పూజలు చేయటము, వారు మడులు, మాన్యాలు ఇవ్వడం ఇది జరిగేది కానీ ఓవరాల్ కంట్రోల్ వాజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రిలీజియస్ పీపుల్. ధార్మిక ప్రవృత్తి కలిగిన, ధార్మిక శాస్త్రాల అవగాహన కలిగిన వాళ్ళ చేతుల్లో ఉండేది. బ్రిటిష్ వాడు ఈ దేవాలయాల్ని తమ చేతుల్లోకి తీసుకున్నాడు. బ్రిటిష్ వాడు దేవాలయాల్ని తీసుకున్నాడు ఎందుకంటే ఓవరాల్ కంట్రోల్ ఉండాలని తప్ప ఆదాయాన్ని తీసుకున్నాడు. దురదృష్టవశాత్తు ఈ దేశ పరిపాలనలో 1960 వరకు 70 వరకు కూడా సమస్యలు లేవు. ఆ తరువాత వచ్చినటువంటి పాలకులు దేవాలయాల నుంచి ఆదాయాన్ని ప్రభుత్వ ఖర్చులకు వినియోగించడం అనేది మొదలుపెట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది జీతాల దగ్గర నుంచి ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చేటటువంటి ఆదాయంలో ఎక్కువ భాగము సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో పోతుంది. 6-7 గుళ్ళకి ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి ఎక్కడో కూర్చుని ఉంటాడు. అధికారి దేవాలయాలకి రాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కర్ణాటక ప్రభుత్వము విధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటివి మన రాష్ట్రంలో కూడాను పేరు చెప్పక కూడా తీసుకుని ఒక టీటీడీ మెంబర్, తిరుపతి దగ్గర ఉండేటటువంటి ఒక టీటీడీ మెంబర్ తన ఇంటి వరకు రోడ్డు వేయించుకున్నాడు టీటీడీ నిధులతోటి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో టీటీడీ మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇంటి వరకు పక్కా రోడ్డు వేయించుకున్నాడు. దేవుడి డబ్బులతో మెంబర్ గారి ఇంటికి రోడ్డు వేయించుకోవడం ఏంటి? ఇటువంటివి జరిగినాయి. తిరుపతి దేవస్థానము డబ్బులను ఒక పార్టీ ఉపయోగించుకుందని కాదండి. ఈ రాష్ట్రంలో టీడీపీ ఉపయోగించుకుంది, వైఎస్ఆర్సీపీ ఉపయోగించుకుంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉపయోగించుకుంది, అన్ని పార్టీలు. తమిళనాడులో డిఎంకే కూడా ఉపయోగించుకుంటోంది. ఇదేదో కేవలం కర్ణాటకకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. సమస్య ఏంటంటే దేవాలయాల కంట్రోల్ని పాతకాలంలో ధార్మిక వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. ధార్మిక వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి విధి విధానాల్ని రూపొందించారు. ఈ రోజు ప్రభుత్వం ఒక్కసారిగా తన కంట్రోల్ని గనక తప్పించినట్లయితే దేవాలయాల్ని ఎవరు నిర్వహించాలి అన్నటువంటి ప్రశ్న వస్తుంది. అందరి దృష్టి తిరుపతి లేకపోతే అరుణాచలం వంటి బాగా ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల మీద ఉంటుంది. కానీ ఏ రకమైన ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోనటువంటి దేవాలయాల గురించి ఎవరు పట్టించుకోరు. వాటికి కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీలో వచ్చినటువంటి వాళ్ళు తమ యొక్క వ్యక్తిగత మత విశ్వాసాన్ని రుద్దే అవకాశం ఉంది. దీనికి నేను క్లాసికల్ ఉదాహరణ భద్రాచలం. భద్రాచలంలో దేవుడి పేరిట చేసేటటువంటి అర్చనలో దేవుడి పేరు మార్చేశారు. రామనారాయణుడు అయితే ఏమిటి, రామభద్రుడైతే ఏమిటి అని వాదించే వాళ్ళు ఉండవచ్చుగా. కానీ రామనారాయణుడు, రామభద్రుడు ఎవరు మార్చారు? అక్కడ ఉన్నటువంటి ఒక ధార్మిక నేత, ఒక రాజకీయ నాయకుని ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్పించారు. ఈ రామనారాయణుడు, రామభద్రుడు అన్న దాంతో గోత్రాలు మారిపోతున్నాయి, చాలా రకాల పూజల ప్రక్రియలు మారిపోతున్నాయి. రేపు ఒక్కసారిగా ప్రభుత్వము గనక దేవాలయాలన్నింటినీ వదిలేస్తే
ఈ రకమైనటువంటి మత సంబంధమైన వివాదాలు, దేవుడు నిలువు బొట్టు పెట్టాలా, అడ్డం బొట్టు, నిలువు బొట్టు పెడితే అది వి షేప్ లో ఉండాలా, వై షేప్ లో ఉండాలి, ముక్కు మీద దాకా రావాలా, రాకూడదా, ఇటువంటి అంశాల మీద కనుక గొడవ వచ్చింది అనుకోండి, దాన్ని ఎవరు పరిష్కరిస్తారు? మన ధార్మిక నేతలలో యూనిటీ ఉందా? కాబట్టి దేవాలయాల్ని ముట్టుకునే ముందు ధార్మిక సంస్థలకు నాయకత్వం వహించేటటువంటి వ్యక్తుల మధ్య సమన్వయం అవసరం, ధార్మిక నేతల మధ్య సమన్వయం అవసరం. వైష్ణవము శైవం పేరిట, లేకపోతే వైఖానసం పేరిట, పాంచరాత్రాగమం పేరిట ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో వీటిని నియంత్రించడం చాలా ఇబ్బంది అయిపోతుంది. కర్ర ఉన్నవాడిదే బర్రె, కర్ర ఉన్నవాడిదే బడితే ఉన్నవాడిదే బర్రె అన్నట్టుగా ఎవరి చేత జిస్కి లాఠీ ఉస్కి భయస్ పద్ధతి వచ్చేసింది అనుకోండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను, ఈ దేవాలయంలో నేను ఈ నామాలు పెట్టేస్తాను, లేకపోతే ఈ నామాలు పెట్టేస్తాను, పూజా పద్ధతిని మార్చేస్తానంటే దాన్ని ఎట్లా తట్టుకోవాలి? ఇటువంటి వివాదాలను మనం ఎట్లా పరిష్కరించాలి? కాబట్టి దేవాలయం మీద ప్రభుత్వ నియంత్రణను దశల వారీగా తొలగించాలి. దశల వారీగా తొలగించేటప్పుడు స్థానిక ప్రజలు ఒక ఉమ్మడి విధి విధానాల్ని రూపొందించుకోవాలి. ఆ దేవాలయాల్ని కనుక ఓనప్ చేసుకుని నేను దేవాలయాల బాగోగులు చూస్తాను అన్నప్పుడు అక్కడ ఏ రకమైన పూజా విధానం ఉండాలన్నటువంటి విషయంలో ఒక రకమైనటువంటి ఏకసూత్రత, యునానిమిటీ ఆఫ్ ఒపీనియన్ ఫర్ దట్ పర్టికులర్ టెంపుల్ అది ఉండాలి. అవి లేకపోయినట్లయితే ఎండోమెంట్స్ ఉండే మనకి రామనారాయణుడు రామభద్రుడు గొడవ వస్తుంది. తిరుపతిలో కూడా పాంచరాత్రాగమం నడవాలా, వైఖానసాగమం నడవాలా అని చెప్పి మధ్యలో పెద్ద గొడవ వచ్చింది. కాబట్టి ఇటువంటి రిచువల్ రిలేటెడ్ గొడవల్ని పరిష్కరించేటటువంటి నాయకుల మధ్య సమన్వయం రావడం చాలా ఇంపార్టెంట్ అండి. కర్ణాటక ప్రభుత్వం చేసింది అయితే అంటే ఈ దేవాలయ ఆదాయాన్ని దోచుకోవాలని చేస్తున్న ప్రయత్నము చాలా తప్పు. కానీ అట్ ది సేమ్ టైం హిందూ సమాజంలో ఇటువంటి విషయాల్లో ఒక రకమైనటువంటి సమన్వయ భావన రావడం చాలా అవసరం. సమన్వయ భావన రాకపోయినట్లయితే దేవాలయాల్ని ప్రభుత్వం రేపు వదిలేసినా కూడాను వాటి విషయంలో వివాదాలు తలెత్తేటటువంటి అవకాశం. సార్ సుధాకర్ గారు, ఈ ప్రశ్న నాది కాదండి, మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్న ఇది. ఏమంటారంటే వాళ్ళు నార్త్ సౌత్ ఆ ఫీలింగ్ ని బర్స్ట్ చేయడం ఎట్లాగా, అట్లాగే టెక్స్టైల్ సెక్టర్ ని వైబ్రెంట్ గా ట్రెడిషనల్ అండ్ కల్చర్ ఎక్స్పోజర్ తో మార్చడం ఎలాగా అని అడుగుతున్నారు. అడిగిన వారి పేరు అశోక్ యాపిల్ అట. ఏమండి, ఈ రెండు వేరు వేరు విషయాలు. నార్త్ సౌత్ భేదాలు మీకు తెలుసునో లేదో గతంలో ఎప్పుడు లేవండి. ఎందుకంటే నేను మొన్న అచ్చంపేట అని మహబూబ్ నగర్ లోని శ్రీశైలంకి వెళ్లే ముందు, అవిభక్త మహబూబ్ నగర్ లో శ్రీశైలంకి వెళ్లే ముందు ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను, అచ్చంపేట. ఆ అచ్చంపేట అనే ఊరు చరిత్ర గురించి అడిగితే ఆ ఊరికి చెందినటువంటి నరసింహయ్య శాస్త్రి అనేటటువంటి వ్యక్తి బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకొచ్చారు. బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి వేద విద్యను అభ్యసించి పూజా పద్ధతులను నేర్చుకుని వచ్చాడు. సో నార్త్ కనుక వేరు అని భావిస్తే అక్కడి దాకా వెళ్ళడు. మీకు తాండూరు దగ్గర వికారాబాద్ దాటిన తర్వాత ఒక గుడి ఉంది. ఆ గుడి పేరు దక్షిణ కాశీ. దక్షిణ కాశీ ఎందుకు పెట్టుకుంది సౌత్ ఇండియా? మీకు మెదక్ జిల్లా జరాసంఘంకి వెళ్ళండి. జరాసంఘంకి వెళితే అక్కడ ఒక శివాలయం ఉంది. జరాసంఘం దాటగానే కర్ణాటక వస్తుంది, శివాలయం. ఆ శివాలయంలో ఒక కుండం ఉంది, బావి లాంటిది ఉంది. ప్రజలు ఏమంటారంటే ఇక్కడ తప్పనిసరిగా స్నానం చేయాలి, ఎందుకంటే కాశీ దగ్గర ఉన్నటువంటి గంగ పాయ ఈ గుళ్ళోకి వస్తుందండి, దీనివల్ల ఇది పవిత్రమైంది అని చెప్తారు. జరాసంఘం మీరు వెళ్ళి చూడొచ్చును, ఆ కుండం ఇప్పటికీ ఉంది. కుండంలో రోజు వేలాది మంది స్నానం చేస్తారు. దక్షిణ కాశీ అంటారు. కాశీ యొక్క పాయ ఇక్కడికి వచ్చిందంటారు. తమిళనాడులో తేన్ కాశీ అని ఉంది. తేన్ అంటే దక్షిణం, తేన్ కాశీ అంటే దక్షిణ కాశీ. కాశీ ఉత్తరాన ఉన్నప్పుడు దక్షిణ కాశీ అని పెట్టుకోవలసిన అవసరం. కాబట్టి ఉత్తర దక్షిణ భేదాలు మన మధ్య లేవు. సికింద్రాబాద్ నడిబొడ్డున ఉజ్జయిన్ మహంకాళి దేవాలయం ఉంది. మనందరము బోనాలు సమర్పించుకుని అమ్మవారికి వస్త్రాలు సమర్పించుకుని పూజలు చేసి వచ్చినటువంటి వాళ్ళమే. ఉజ్జయిని మహంకాళి
రాణిగంజ్ మహంకాళి కాదు ఆమె, సికింద్రాబాద్ రాణిగంజ్లో ఉన్నప్పటికీ ఆమె ఉజ్జయిని మహంకాళి. ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఒక సత్యనారాయణ గారు అనేటటువంటి వ్యక్తి, అమ్మ ఇక్కడ ప్లేగు వ్యాధి అంతరిస్తే నీ పేరిట నేను గుడి కడతానని ఉజ్జయినిలో మొక్కుకుని వచ్చి ఉజ్జయిని మహంకాళి గుడి ఇక్కడ కట్టారు. కాబట్టి ఉత్తర దక్షిణ తేడాలు ఎక్కడున్నాయండి? ఈరోజు నర్మదలో పుష్కరాలు జరుగుతున్నాయి. అత్యధిక సంఖ్యలో వెళ్ళి నర్మద పరిక్రమ చేస్తున్న వాళ్ళు, నర్మద బాణాలు సేకరిస్తున్నారు, అంటే శివలింగాల్ని నర్మద బాణాలు అంటారు, సేకరిస్తున్న వాళ్ళు, నర్మద తీర్థంలో పూర్వ పురుషులందరికీ తద్దినాలు పెడుతున్న వాళ్ళు తెలుగువాళ్ళు. కాబట్టి ఉత్తర దక్షిణము అనేటటువంటి తేడాలు ఏ రోజు లేవు. భాష కూడాను మనల్ని విడదీయలేదండి. మీరు ఎప్పుడు కూడాను గమనించండి, భాష వల్ల మనం విడిపోము. నిజానికి ఇప్పుడు నేను మీతోటి సంస్కృతంలో మాట్లాడాను అనుకోండి, మమ నామ సుధాకర భవతా నామ కిం అని నేను అడిగాను. తెలుగు రాని వాడు, సంస్కృతం రాని వాడు అర్థమవుతుంది ఏంటంటే, నా పేరు సుధాకర్, నీ పేరు ఏమి? అంటే ఏ భాష అయినా దాంట్లో 80% నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఏ భాష అయినా నాన్ వర్బల్, చేతులు ఊపుతారు, కళ్ళతో చెప్తారు, మీ పెదవితో, నుదుటితో మీరు మాట్లాడతారు, మీ యొక్క శరీరం యొక్క భావాలతో, హావభావాలతో మాట్లాడతారు. దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్. 80% ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఇస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. కాబట్టి మీకు 80% లాంగ్వేజ్, ఆ భాష తెలియకుండా కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి భాష వల్ల మనము వేరు కాము, అదేవిధంగా ఈ జాగ్రఫీ వల్ల వేరు కాము. నిజంగా జాగ్రఫీ వల్ల వేరైనట్టయితే శ్రీ వైష్ణవులకు సంబంధించిన 108 దివ్య దేశాల్లో 40కి పైగా ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. శ్రీ వైష్ణవులు తమిళనాడుకు చెందినటువంటి వాడు, వాళ్ళ దివ్య దేశాల్లో 40 ఉత్తర భారతదేశానికి చెందినవి. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మొట్టమొదటిది సోమనాథం, మన గుజరాత్ లో ఉంది. రెండవది శ్రీశైలము, దక్షిణ భారతదేశంలో. మూడవది ఉజ్జయిని, మధ్య భారతదేశంలో. ఓంకారం, అమలేశ్వరం మళ్ళీ కిందకు వస్తారు నర్మదా దగ్గరికి. సేతుబంధేతు రామేశం పూర్తిగా దక్షిణానికి వస్తాం. నాగేశం దారుకావ్ అని మళ్ళీ గుజరాత్కి వెళ్తాం. వారణాస్యాంతు విశ్వేశం ఉత్తరానికి వెళ్తాము. హిమాలయేతు కేదారం మరింత ఉత్తరానికి. ఎవరో సూది పెట్టి ఈ దేశాన్ని గుదిగుచ్చినట్టుగా ఈ 12 జ్యోతిర్లింగాల్ని అమర్చారు. కాబట్టి ఉత్తర దక్షిణ భేదాలు ఈ దేశంలో లేవు. భాష మనల్ని విడగొట్టలేదు. మీరు ఇప్పుడు జీయర్ స్వామి అంటామండి. ఈ జీయర్ లో జీ ఎక్కడిదండి? హిందీలో ఉన్నటువంటి జీని జీ గారు అనేటటువంటి దానిలో జియ్యంగారు, జీ గారు జీయరుగా మారింది. కాబట్టి మనకు తెలుసో తెలియకో మనము హిందీ ఉర్దూ పదాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అసలు అన్నాను అనుకోండి, ఇది ఉర్దూ పదం, ఉత్తర భారతదేశం నుంచి మన దగ్గరకు వచ్చింది. తయారు ఉర్దూ పదం. ఉర్దూని వాడుతున్నప్పుడు మనకి భాషా భేదం లేదు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, అసలు, తయారు, ఖాయము, ఇట్లా మీరు వాడుకుంటూ చూస్తే తెలుగు పదాలు లెక్క తీస్తే ఉర్దూ పదాలు ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఇది లింకేజెస్ ఉన్నటువంటి దేశం ఇది. మనము మాట్లాడే గమ్మత్ అనేటటువంటి పదం ఉంది, గమ్మత్తుగా అంటాం తెలుగులో. గమ్మత్ అనేది మరాఠీ పదం. తమాషా మరాఠీ నుంచి మన దగ్గరకు వచ్చినటువంటి పదం. ఇలా మీరు చూసుకుంటే ఇవంతా ఇంటర్లింక్డ్ అండి. ఇవి రెండు వేరు వేరు కావు. మనం జాగ్రత్తగా, అంటే దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ప్రజలు తేడాలను చూస్తున్నారు, కలిపి ఉంచేవి చూడాలి. అరే మేము ఇలా చేస్తాం, మీరు అలా చేస్తారా అంటున్నారు. మేము చేసినా మీరు చేసినా ధోతి కడుతున్నాం, పంచె కడుతున్నాం, నమస్కారం పెడుతున్నాం, అభిషేకం చేస్తున్నాము. ఇవి మనని కలిపేటటువంటి పాయింట్స్. మనం వాట్ యునైట్స్ అస్ ని చూడకుండా వాట్ డివైడ్స్ అస్ ని చూడటం వల్ల వచ్చినటువంటి సమస్య. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అన్నటువంటిది ఈ దేశంలో అసలు తేడాలు ఏ రోజు లేవండి. మరొక ప్రశ్న, టెక్స్టైల్ మనం ఎంతమంది కాటన్ ధరించాము? ఇప్పుడు కిరణ్మయి గారు ధరించింది కాటన్ కాదు, మీరు ధరించింది, రామబాణం గారు ధరించింది పూర్తి కాటన్ కాదు, దానిలో అది రెడీమేడ్ దుస్తులు. టెక్స్టైల్ పరిశ్రమ వ్యాపించాలంటే మనము ధరించేటటువంటి, ఇప్పుడు నేను ధరించింది చేతులతో నేసినటువంటిది కాదు, ఇది మిషన్తో దయచేసి. కాబట్టి
కాలపు వేగం పెరిగే కొద్దీ, జనాభా పెరిగే కొద్దీ స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఈ రంగాలలో కూడాను రావలసినటువంటి మార్పులు ఉన్నాయి. ఈరోజు ఒక చక్కటి అలంకరణతో చేసేటటువంటి, చాలా కష్టపడి చేసేటటువంటి చీర, దాని మోడల్ 10 రోజుల్లో తమిళనాడు సేలంలో వాడు మరమగ్గం మీద చేసేస్తారు. పోచంపల్లిలోని ఇకాట్ మీద వాళ్ళు వర్క్ చేసి కొన్ని రోజులు శ్రమించి తయారు చేసే చీర మోడల్ని సేలంలోనో లేకపోతే ఇంకొక చోటనో 10 రోజుల్లో 2 రోజుల్లో తయారు చేసేస్తున్నారు. అస్సాంలో అస్సాం టవల్స్ అని చాలా సుప్రసిద్ధం. అస్సాం టవల్స్ ఈరోజు తమిళనాడులో ప్రింట్ చేసి పారేస్తున్నారు. కాబట్టి టెక్స్టైల్ రంగంలో వస్తున్నటువంటి మార్పులని గమనించి ఆధునిక టెక్నాలజీని తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. రెండవది, వీటికి సంబంధించినటువంటి ప్రచారం లేదు. పోచంపల్లికి సంబంధించినటువంటి దాని గురించి ఉత్తర భారతదేశంలో ప్రచారం లేదు. ధర్మవరం సిల్క్ గురించి ఉత్తర భారతదేశంలో ప్రచారం లేదు. ఉత్తర భారతదేశంలో బెనారస్ గురించి మనకి పరిచయం ఉంది, కానీ టంగైలియా ఏదైతే బెంగాల్లో తయారైనటువంటి కాటన్ ఉందో పరిచయం లేదు. కాబట్టి ఇండియాలో ఒకటి, అన్ని రకాల చేనేత ఉత్పాదనల పరిచయము జరగడం అవసరము. రెండవది, ఆధునిక యుగపు వేగానికి అనుగుణమైనటువంటి స్పీడ్తో ఉత్పాదన జరగవలసినటువంటి అవసరం కూడా ఉంది. అది చేయలేక నేను 2 నెలలకి ఒక చీర చేస్తాను, దేశమంతా నా చీరలే ధరించాలంటే సగం మంది ప్రజలకు బట్టలు ఉండవు. కాబట్టి కొంత మరమగ్గాల అవసరం. ఇప్పుడు సూరత్ కావచ్చును, అహ్మదాబాద్ కావచ్చును, ట్రెడిషనల్ మోడల్స్ ని మరమగ్గాలను ఉపయోగించి చేశారు. మన సిరిసిల్లాలో మరమగ్గాల మీదకి మొత్తం మారడం వల్ల సిరిసిల్లాలో నష్టం జరిగింది, కానీ మరి అహ్మదాబాద్ మిగతా ప్రాంతాల్లో లాభం జరిగింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి టెక్స్టైల్ విషయంలో ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ తీసుకొచ్చింది. దీన్ దయాళ్ హత్కర్ఘా యోజన అని చెప్పి చేనేత కార్మికులకు ఇళ్లు నిర్మించేది, వాళ్ళకి ఈ మిల్ గేట్ రేట్లలోనే వాళ్ళకి కావలసినటువంటి నూలు జౌళిని వాళ్ళకి సరఫరా చేయటం కానీ, ఇటువంటి అనేక కొన్ని కొందరు ఖాదీ వంటి వాటికి జిఐ ట్యాగ్ ని ఇవ్వడం ద్వారా వాటిని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ప్రజలు వాడాలి ఒకటి. రెండవది, ప్రజల అవసరాల మేరకంత వేగవంతంగా ఉత్పాదన కూడా చేయాలి. ఈ రెండు జరగకపోయినట్లయితే ప్రజలు మూడవ ప్రత్యామ్నాయం మిల్లులో చాలా సులువుగా తయారు చేసే దాని దగ్గరికి వెళ్తారు. దానివల్ల కూడా స్థానిక మిల్లులై భారతీయులు ఉత్పాదన చేస్తే దానివల్ల కూడా మనకే లాభం. కాబట్టి చేనేత వ్యవసాయం తరువాత అత్యధికులకు ఉపాధిని ఇచ్చేటటువంటిది చేనేత. మొత్తం కుటుంబం పనిచేస్తుందండి చేనేతలో. రైతు కుటుంబం మొత్తము పొలంలో ఎలా పనిచేస్తుందో చేనేత కుటుంబం కూడాను, మహిళలు ఆసులు చేస్తారు, ఏకులు వడుకుతారు, లేకపోతే ఇంకోటి తయారు చేస్తారు, ఆ మగ్గానికి సంబంధించినటువంటి పనులు చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. సో మొత్తం కుటుంబానికి ఉపాధి కల్పించేటటువంటిది. అయితే ఆధునిక ప్రక్రియలు రావాల్సినటువంటి అవసరం ఉంది. నేటి డిమాండ్కు తగిన రీతిలో ఉత్పాదన చేయవలసినటువంటి అవసరం. రాహుల్ గాంధీ గారు అంటే వీళ్ళ కాంగ్రెస్ చేసేదే డివైడ్ అండ్ రూల్ పాలసీ. మనకి 60 years నుంచి మనం చూసేదే. ఒకసారి నార్త్ సౌత్ అంటారు, ఒకసారి వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటారు. ఈ మధ్యన కొద్ది రోజుల క్రితం ఆర్మీ జవాన్ల దగ్గరకు వచ్చి అక్కడ కూడా అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ రిమార్క్స్ చేశారు. అగ్నివీర్ వచ్చేసి ఏంటి లోయర్ క్యాస్ట్ వాళ్ళకి వస్తుంది, పెన్షన్ రాదు, సో ఇక్కడ కూడా మీకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి దాని గురించి వివరించండి. అసలు ఆర్మీలో ఈ రకమైనటువంటి విభజించి పాలించే విధానం బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టాడు. ఎందుకంటే 1857 వరకు కూడా 1857 విప్లవం ఏదైతే జరిగిందో అప్పటి వరకు కూడాను బ్రిటిష్ ఆర్మీలో అందరినీ వాడు రిక్రూట్ చేస్తున్నాడు, ఎవడొస్తే వాడిని చేస్తున్నాడు. దానికి తాజా ఉదాహరణ ఏంటంటే మొట్టమొదట తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి మంగళ్ పాండే, బ్రాహ్మణుడు. మంగళ్ పాండే ఈజ్ అ బ్రాహ్మిన్. తరువాత జరిగింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు 1857 తిరుగుబాటు జరిగిన తరువాత, స్వాతంత్ర పోరాటం తరువాత వాళ్ళు అనలైజ్ చేసుకునే క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే ఏ వర్గాలు మనకి సహకరించాయో ఆ వర్గాలని మనము వారియర్ క్లాస్ గా, మార్షల్ రేసెస్ గా గుర్తిద్దాం. మార్షల్ రేసెస్ గా గుర్తించి ఆ వర్గాల నుంచి మాత్రమే రిక్రూట్ చేద్దాం. 1857 వారిలో సిక్కులు పాల్గొనలేదు కాబట్టి సిక్కుల్ని రిక్రూట్ చేసుకున్నారు తమ ఆర్మీలో. గూర్ఖాలు పాల్గొనలేదు కాబట్టి గూర్ఖాలను రిక్రూట్ చేస్తారు.
అదేవిధంగా మద్రాసీలు అంటే తమిళనాడుకు చెందినటువంటి ప్రజలు తక్కువ పాల్గొన్నారు. మద్రాసు రెజిమెంట్ని ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఏ ఏ వర్గాల నుంచి అయితే రిక్రూట్మెంట్ తక్కువ ఉందో, అంటే స్వాతంత్ర సమరయోధుల వైపు వెళ్ళిన వాళ్ళు తక్కువ ఉన్నారో వాళ్ళందరినీ చేశారు. అందుకే యూపీ, బీహార్ ఇటువంటి ప్రాంతాల నుంచి వాళ్ళు ఎంపిక చేయలేదు. సో ఈ తరువాత కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రెజిమెంట్ల పేర్లని అలాగే ఉంచి మనం అన్ని వర్గాల వాళ్ళని రిక్రూట్ చేయడం మొదలు. మద్రాస్ నుంచి వచ్చిన వాడు మెడ్రాస్ రెజిమెంట్ లోకి వెళ్ళడు, వాడు పంజాబ్ రెజిమెంట్ లో కూడా వెళ్ళవచ్చునని మనం ఇప్పుడు మార్చాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే మళ్ళీ సైన్యంలో అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ అనేటటువంటి తేడాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, సైన్యంలో మతమే ఉండదండి. మీకు తెలుసునో లేదో, సైన్యంలో ఒక హిందూ పటాళం ఉంటుంది. ఒక 100 హిందూ సైనికులు ఉన్నటువంటి ఆ ప్లటూన్ కి ఒక ముస్లిం కెప్టెన్ ఉన్నాడు అనుకోండి, మేజర్ గా ఉన్నాం, లేకపోతే దాని లీడర్ కమాండెంట్ గానో ఉన్నాడు. హిందువులందరూ గుడికి వెళ్ళి పూజ చేస్తే ఆ ముస్లిము అందరికన్నా ముందుండి దేవుడికి పూజ చేస్తారు. ముస్లిం సైనికులు ఎక్కువగా ఉన్నటువంటి చోట వాళ్ళు రోజా పాటిస్తున్నారు అనుకోండి, ఆ సమయంలో వాళ్ళ కమాండెంట్ గా హిందువు ఉన్నా కూడాను అతను చేస్తాడు. మీరు సైనిక శిబిరాలకు వెళ్ళి చూడండి, సర్వధర్మ స్థల్ ఉంటుందండి. అక్కడ ఉండేటటువంటి ప్లేస్ ని సర్వధర్మ స్థల్ అంటారు. అక్కడే గుడి ఉంటుంది, అక్కడే మసీదు ఉంటుంది, అక్కడే చర్చ్ ఉంటుంది, అక్కడే గురుద్వారా పక్క పక్కన ఉంటాయి. అంత మటుకు సైనికులు చేసుకుంటారు. ఆ వాళ్ళు మరాఠా రెజిమెంట్ కి చెందినటువంటి వాళ్ళు అయితే వినాయకుడిని పెట్టేస్తారు. అందులో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ కూడా కలిసి ఆ వినాయకుడి పూజ జరుగుతుంది. కాబట్టి సైన్యంలో మతము గాని, కులము గాని, వర్గం గాని, వర్ణం గాని లేదు. సైన్యంలో ఒడ్డు పొడుగు, ఛాతీ సైజు, వాడి సాహసము, దేశం కోసం ప్రాణం ఇచ్చేటటువంటి తత్వము, పోరాడేటటువంటి సత్తా, ఇవి మాత్రమే ప్రాతిపదిక. దీనిలో కులమును తీసుకుని రావాలని ఎవరన్నా ప్రయత్నిస్తుంటే వాడు ఇంగ్లీష్ వాడి తొత్తుగా మనం భావించాలి. ఎందుకంటే ఇంగ్లీష్ వాడి ఈ రకమైనటువంటి భావాలతో మన సైన్యాన్ని విభజించాడు. ఇప్పుడు ఎవరైనా కూడా కులం ప్రస్తావన తెచ్చి వీడు అగ్ర కులము, వీడు నిమ్న కులము, వీడు అగ్రకులం, వాళ్ళకి ఇంత రిప్రజెంటేషన్ ఉంది, ముస్లింలకు ఇంత రిప్రజెంటేషన్ ఉందని సైన్యం గురించి ఎవరన్నా మాట్లాడితే వాడు ఈ దేశ వ్యతిరేక శక్తిగా మనం భావించాలి, వాడు ఎవరైనా సరే. ఎందుకంటే సైన్యానికి ఇవేవి లేవని. సైన్యంలో అందరూ కూడాను, ఇప్పుడు ఉదాహరణకి గఢవాల్ రెజిమెంట్, గఢవాల్ రెజిమెంట్ కి ఒక యుద్ధ నినాదం ఉంది. ఆ నినాదం ఏంటి తెలుస్తుంది? జై బద్రీ విశాల్. ఈ గఢవాల్ రెజిమెంట్ కి నాయకుడుగా సయ్యద్ మహమ్మద్ అటా హస్నైన్ అనే ఆయన ఉండేవారు. ఆయన తన సైనికులు ఎవరన్నా కలిసినప్పుడు, అటా హస్నైన్ ముస్లిం, వాళ్ళను కలిసినప్పుడు ఈయన జై బద్రీ విశాల్ అని నినాదం ఇస్తారు. అంతేగాని ఈయన అల్లాహు అక్బర్ అని వాళ్ళు జై బద్రీ విశాల్ అని ఉండదు. సైన్యంలో మతం లేదు, కులం లేదు. ఆ భావాలని సైన్యంలో ప్రవేశపెట్టేందుకు ఎవరన్నా ప్రయత్నిస్తుంటే అది దేశ వ్యతిరేకమైన భావనగా మనం గుర్తించాలి. మరాఠా రెజిమెంట్ ఉంది, వాళ్ళందరూ కూడా జై భవానీ జై శివాజీ, ఇది వాళ్ళ నినాదం. మీకు రాజపుతానా రైఫిల్స్ ఉంది, వాళ్ళ నినాదము రాజా రామచంద్రకి జై. గూర్ఖా రెజిమెంట్ కి కాళికా మాతాకి జై అనేటటువంటి నినాదం ఉంది. కాబట్టి ఈ మీకు తమిళ రెజిమెంట్ ఉందండి, మెడ్రాస్ రెజిమెంట్ నినాదం ఏంటి తెలుసా అండి? వేల్ వేల్ వెట్రి వేల్. ఎందుకంటే కుమారస్వామి యొక్క ఆయుధము వేల్. వేల్ అంటే బాణం లాంటి, బల్లెం లాంటిది. ఆ వేలాయుధుడు ఆయన. కాబట్టి వేల్ వేల్ వీర వేలం, వీరుడైనటువంటి, వెట్రి వేల్ అంటే వీరుడైనటువంటి వేల్. ఈ నినాదాలు సిక్కు ఉన్న, పంజాబీ ఉన్న, ముస్లిం ఉన్న, ఆంధ్రప్రదేశ్ వాడు ఉన్న కమాండెంట్ గా వాడు మిగతా సైనికులు ఏ నినాదం ఇస్తారో ఆ నినాదం ఇవ్వాలి. కాబట్టి సైన్యంలో ఈ భేదాలని తేవడం చాలా తప్పుడు భావం. అండ్ కుల మత ప్రాంతాలకి అతీతంగా ఆలోచించి దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకి మేము కాపలా కాస్తున్నాం, మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నాం అనే భావన ఉంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ అక్కడ ఉన్నారు బార్డర్ లో. అలాంటి ఒక ఆలోచన గనక వాళ్ళకి లేనట్లయితే అసలు అక్కడికి వాళ్ళు వెళ్ళరు. యా, చాలా చాలా కరెక్ట్ మాట చెప్పారండి. ఒక పాట కూడా ఉంది, మన చాలా సుప్రసిద్ధమైన పాట, లతా మంగేష్కర్ పాడారు, ఏ మేరే వతన్ కే లోగ్. దాంట్లో ఒక చరణం ఉంది, కోయి సిఖ్ కోయి జాట్ మరాఠా. ఒకటి సిక్కు కావచ్చు, ఒకటి జాట్ కావచ్చు, మరాఠా కావచ్చు. కోయి సిఖ్ కోయి జాట్ మరాఠా, కోయి గుర్ఖా కోయి మద్రాసి, सरहद पर मरने वाला हर वीर था भारतवासी,
జో ఖూన్ గిరా పర్వత్ పర్, మంచు కొండల మీద పడుతున్నటువంటి రక్తం ఏదైతే ఉందో, జో ఖూన్ గిరా పర్వత్ పర్ ఓ ఖూన్ థా హిందుస్తానీ. కాబట్టి ఇక్కడ జాతి, మత, కుల, వర్గ ఇది లేదు. వాడు మొత్తం దేశం యొక్క ప్రతి ఇంచుని కాపాడేందుకు వాళ్ళు పోరాడుతారు. సుధాకర్ గారు, అయితే తరచుగా వినిపించే మాట ఏంటంటే అండి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధం చేయాలి అని చెప్పి రైతు చట్టాలు చేసినప్పుడు వినిపించింది. అలాగే రీసెంట్గా కూడా ఈ యొక్క ప్రతిపాదన అయితే వినిపించింది. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, శాంతా కుమార్ రిపోర్ట్ ప్రకారం కేవలం 6% రైతులే భారతదేశంలో ఎంఎస్పి ద్వారా, అంటే కనీస మద్దతు ద్వారా గోధుమలని అలాగే ధాన్యాన్ని గవర్నమెంట్కి అమ్ముతున్నారు. ఈ కనీస మద్దతు ధర చట్టం చేస్తే గనక ఎక్కువ మంది రైతులకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కల్పించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే, ఈ కనీస మద్దతు ధర అనేది అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, దీని ప్రకారం యాంబర్ బాక్స్ సబ్సిడీలోకి వస్తాయి. అమెరికా అలాగే యూరోపియన్ యూనియన్లో ఉన్న కొన్ని దేశాలు భారతదేశం అవలంబిస్తున్న ఈ విధానం వర్తక విధానాలకు వ్యతిరేకం అని చెప్తోంది. ఈ పరిస్థితుల్లో కనీస మద్దతు ధరకి చట్టబద్ధం చేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్. సార్, వాస్తవానికి ఏ విదేశాలైతే ఈ రైతులకి ఎంఎస్పి కానీ, రైతులకు ఇతర సబ్సిడీలు ఎరువుల పైన కానీ, లేకపోతే క్రిమి సంహారకాల పైన కానీ ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఈ సబ్సిడీలన్నీ కూడా ఇవ్వకూడదని అంతర్జాతీయ వాణిజ్య సంస్థల IMF కావచ్చును, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కావచ్చును, గ్యాట్ కావచ్చు, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటున్నాయి. వాస్తవం ఏంటంటే, ఆ దేశాలలో మన దేశం కన్నా ఎక్కువ సబ్సిడీలు వేరే రూపంలో ఇస్తారు. ఈ చట్టపు పరిధిలో రాకుండా మన దేశం కన్నా ఎక్కువ సబ్సిడీలు ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి ఆయా దేశాలు ఇస్తున్నాయి. మనకన్నా ఎక్కువ సబ్సిడీలు ఇస్తున్నాయి. ఇది వాస్తవానికి మన దేశంలో విధానాలు రూపకల్పన చేసేవాడు కానీ, విదేశ నియమాలను మనం పాటించాలని చెప్పేవాడు కానీ వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగానికి కొన్ని రకాల సబ్సిడీలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం వర్షాధారితం, అత్యధిక భాగము వర్షాధారితము. వర్షం మీద రామ్ భరోసా నడుస్తుంది. ఒకసారి వరద వస్తే పంట నష్టమవుతుంది. వ్యవసాయం గ్యాంబుల్ మారినటువంటి సమయంలో, వ్యవసాయం జూదంగా మారినటువంటి సమయంలో రైతుకి కొన్ని భరోసాలు, భద్రతలు కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. అయితే ఎంఎస్పి విషయానికి వస్తే, ప్రస్తుతం 23 పంటల మీద ఎంఎస్పి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసినట్టు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము, అంతకు ముందున్నటువంటి వాజ్పేయి ప్రభుత్వము, అంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడాను ఎంఎస్పి ముందు ప్యాడీకి ఇచ్చినాయి, దాని తర్వాత వీట్కి ఇచ్చినాయి, దాని తర్వాత మొత్తం ఈ రకంగా ఒక 23 పంటలకి ఇచ్చాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ 23 పంటలను సాగు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తము వ్యవసాయంలో దే ఆర్ ఓన్లీ 30%. సో 70% రైతులకి ఈ 23 ఎంఎస్పీలు ఏవైతే లభించే గ్యారంటీ ఉన్న పంటలు ఉన్నాయో ఆ పంటల్లో ఇవి రావు. ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో, గుంటూరు జిల్లాలో మిర్చి పంట ఉంది. మిర్చి పంటకి ఎంఎస్పి లేదు. మిర్చిలో ఆదాయం ఎక్కువ ఉంది, కానీ మిర్చికి ఎంఎస్పి లేదు. రైతు మిర్చి పంట పండిస్తున్నాడు, లాభం పొందుతున్నాడు. ఎలా పొందుతున్నాడు? కాబట్టి ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈరోజు నేను పండించినటువంటి వరి మొత్తము ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పి ప్రకారం కొనుగోలు చేసేవాడు ప్రభుత్వ ఏజెంట్లు మాత్రమే. దానికి కొంచెం అటు ఇటుగా తమ యొక్క శక్తిని ఆధారంగా తమకు ఉన్నటువంటి మార్కెట్ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయంటే ధరని తగ్గిస్తున్నాయి, పెంచుతున్నాయి. పంజాబ్లో మొత్తము కాంట్రాక్టర్లు కొనుక్కుంటారు. అఢద్యాడ్ అనేటటువంటి కాంట్రాక్టర్స్ ఉంటారు. వాళ్ళు పొలం ముందే, వ్యవసాయానికి ముందే రైతులకు అప్పులు ఇస్తారు. అప్పులు ఇచ్చి వాళ్ళ పంట అంతా కూడా వీళ్ళు తీసుకుంటారు. రైతు తీసుకొచ్చి అడత్యాకి ఇచ్చుకుంటాడు. అడత్యా ఇచ్చేటువంటి డబ్బులు తీసుకుంటాడు. వాడి ఇందో తరిగింత, దీనికి ఇంత, పొల్లింత, వడ్లింత తీసేసి ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు.
అందులో అప్పు వాడు కట్ చేసుకుని మిగతాది ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రొక్యూర్మెంట్ ఎవరు చేస్తున్నారు? అడతియా అంటే మధ్య దళారి. సో ఎంఎస్పి వల్ల లాభం ఎవరు పొందుతున్నారు? అడతియా, నాట్ ద ఫార్మర్. ఈ రకమైనటువంటి వ్యవస్థలు దేశమంతటా వేర్వేరు రూపాల్లో ఉన్నాయి. మీకు ఖమ్మం జిల్లా కావచ్చును, కృష్ణా జిల్లా కావచ్చును, మామిడి పంట ఉంది. మామిడి పొలాలకి ముందే వాడు వచ్చేస్తాడు, వాడు మీకు డబ్బులు ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత వాడు పంట కోసుకుంటాడు. ఎక్కువైనా తక్కువైనా మీకు 200 కాయలు దింపుతాడు, తీసుకెళ్తాడు. మామిడికి ఎంఎస్పి లేదు. మామిడి సాగు చేసి కోటీశ్వరుడైన వాడు లేడా? దానికి ఎంఎస్పి లేకపోతే, కాబట్టి ఎంఎస్పి అన్నిటికీ ఇవ్వాలన్నట్టయితే ఈ దేశపు బడ్జెట్ మొత్తం రైతులకు సరిపోతుంది. ఇంకా కూడా ఇవ్వాల్సి వస్తుంది. రైతులకి ఎంఎస్పి ఇవ్వాలంటే మీ మీద నా మీద పన్నులు 300 రెట్లు పడతాయి. అందరూ అన్ని పంటలకి, మిర్చి దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, కాకరకాయ దగ్గర నుంచి, బీరకాయ దాకా అన్నిటికీ ఎంఎస్పి ఇవ్వాలంటే ఈ 23 పంటల్లో కూడాను 7-8 పంటల వరకు మాత్రమే ప్రస్తుతానికి ఎంఎస్పి విస్తరించింది. ఎందుకంటే స్టేట్ బడ్జెట్ సరిపోవు. రైతుకు వచ్చేటటువంటి ఆదాయానికి ట్యాక్స్ లేదండి. మీకు పంజాబ్లో ఉన్నటువంటి రైతు ఉన్నాడు. పంజాబ్లో ఉన్నటువంటి రైతుకి మహేంద్రా ట్రాక్టర్స్ ఉంటాయి, వాడి ఇంట్లో అత్యాధునికమైనటువంటి కార్లు ఉంటాయి, వాడికి పన్ను లేదు. కూనూరులో ఉన్నటువంటి రకరకాల పంటలు చేసేటటువంటి రైతుల దగ్గర మహేంద్రా బొలెరో మాక్సిమం సేల్ అయ్యేది తమిళనాడులోని కూనూరు, అదేవిధంగా కర్ణాటకలోని కూర్గ్. వాళ్ళందరూ రైతులు 1 పైసా పన్ను చెల్లించరు. బట్ దేర్ ఆల్ కరోడ్పతీస్. సో రైతుల్లో కూడాను ఏ రకంగానైతే ఎస్సీ ఎస్టీలో మనం ఏబిసిడి చేయాలన్నటువంటి వాదన ఉందో, అలాగా రైతుల్లో కూడా ఇన్ని ఎకరాలు ఉన్నవాడికి ఇంత, ఇన్ని ఎకరాలు ఉన్నవాడికి పన్ను ఉండకూడదు. అట్లా ఏదో ఒక విధానం రావాలి. ఎంఎస్పి తీసుకునేటటువంటి రైతు పన్ను కూడా చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకం కేవలం ఇవ్వడమే కాదు, రైతు కూడా తిరిగి ఇవ్వాలి. రైతు అన్నదాత అంటున్నారు. రైతు అన్నం ఉచితంగా ఎవరికి పంచడం లేదు. రైతు అన్నాన్ని అమ్ముతున్నాడు, బియ్యాన్ని అమ్ముతున్నాడు, కూరగాయలను అమ్ముతున్నాడు, నూనె ఏవైతే గింజల్ని పండిస్తున్నాడో అమ్ముతున్నాడు. సో ఈజ్ మేకింగ్ ప్రాఫిట్స్. కాబట్టి హీ హాస్ టు పే ద ట్యాక్స్. ఎంఎస్పి అన్నిటికీ వర్తిస్తే ట్యాక్సెస్ కూడా రైతులు చెల్లించేందుకు సిద్ధంగా. మన రాష్ట్రంలో రైతు బంధు వచ్చింది. 100 ఎకరాలు ఉన్న రైతుకి, 1 ఎకరం ఉన్న రైతుకి కూడా రైతు బంధు ఇచ్చారు. వాడికి ఏడాదికి 1,00,000 వస్తుంది, వీడికి ఏడాదికి 10,000 వస్తుంది. ఈ అసమానత. సో 100 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి పన్ను లేదు, 1 ఎకరం ఉన్న రైతుకి పన్ను. ఇది అన్యాయం. ఇది 1 ఎకరం ఉన్నటువంటి రైతుకు పన్ను లేకుండా చేయవచ్చును, కానీ 100 ఎకరాలు ఉన్న వాడికి ఏమాత్రం పన్ను ఉండకూడదు అన్నటువంటి విధానం రైతు కాబట్టి ఇది సరైనది కాదు. ఎంఎస్పి విషయంలో కూడాను పూర్తిగా అన్ని పంటలకు ఎంఎస్పిని విస్తరిస్తే ప్రభుత్వాలు సస్టైన్ కావు, ఎకానమీ సస్టైన్ కావు. ఎందుకంటే ఈ దేశంలో ఈ రోజు కూడాను 60-70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడతారు. అంతమందికి మీరు ఎంఎస్పి చెల్లించవలసి వస్తే ప్రభుత్వ ఎకానమీ సరిపోదు. మీ మీద నా మీద పడేటటువంటి పన్నులు 10 అవుతాయి, 300 రెట్లు, 200 రెట్లు పెరుగుతాయి. దానికి మీరు నేను సిద్ధమా? కాబట్టి ఎవరైతే రైతు సంఘాలు అన్నిటికీ ఎంఎస్పి వర్తించాలని అంటారో అది సబబైనటువంటిది కాదు. ఉన్న వాటిలలో ఎక్కువగా సాగు అయ్యేటటువంటి వాటికి వెదర్ వేగరీస్కి, వాతావరణమైనటువంటి పరిస్థితులకు ఇబ్బంది ఉన్నటువంటి వాటికి ఇది చేయాలి. రుణమాఫీ కూడా ఆ రకంగా నా దృష్టిలో సరైనది కాదు. రైతు ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి రుణానికే రుణమాఫీ, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి రుణానికి రుణమాఫీ లేదు. వాడు కట్టగలుగుతున్నాడు, కట్టగలుగుతున్నాడు. ప్రైవేట్ వాడికి కట్టగలిగిన వాడు బ్యాంక్ ఎందుకు కట్టడు? దురదృష్టవశాత్తు ఈ దేశంలో రైతు అనగానే మనం ప్రశ్నించకూడదు. రైతు అనగానే అన్నదాత అన్నటువంటి భావం. రైతు అన్నదాత, అందులో సందేహం లేదు. కానీ అన్నం నాకేం ఉచితంగా ఇవ్వడం లేదు, కొనుక్కుంటున్నాను. అదేవిధంగా రైతు కూడాను దానివల్ల లబ్ధి పొందుతున్నాడు. మిర్చి పంట 10 ఎకరాల్లో మిర్చి పంట వేసి 1 సంవత్సరం ఆదాయం వచ్చిన వాడు ఆ ఆదాయంతో తన కొడుకుని కెనడాకు పంపించిన 15 ఉదాహరణలు నేను చెప్పను. దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్ యూ గెట్ ఫ్రమ్ కాటన్, చిల్లీ, టొబాకో, రకరకాల పంటలు. మీకు తెలిసిన గుంటూరు జిల్లాలోంచి కనకాంబరం పూలు, కరివేపాకు, మల్లెపూలు ప్రతిరోజు గుంటూరు నుంచి లారీల కొద్దీ వచ్చి గల్ఫ్ దేశానికి వెళ్ళి గల్ఫ్ మార్కెట్లో తెల్లారేటప్పటికి మార్కెట్లో మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి కనకాంబరాలు, మల్లెపూలు, కరివేపాకు ఉంటుంది.
సో దెర్ ఆర్ క్రాప్స్ వేర్ ప్రాఫిట్స్ కెన్ బి మేడ్. గల్ఫ్లో ఉన్న అన్ని దేశాల్లో కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసండి? మన చిత్తూరు జిల్లా నుంచి వెళ్తాయి. ఎంఎస్పి లేదు, వాడు సస్టైన్ అవుతున్నాడు. కాబట్టి ఎంఎస్పి ఒక్కటే రైతుని సస్టైన్ చేసేది అని కనుక మనం భావిస్తే అది పొరపాటు. ఎంఎస్పి ఒక గ్యారంటీగా కొన్ని పంటలకు ఉండవచ్చును, కానీ అన్నిటికీ ఎంఎస్పిని విస్తరించాలి అన్నటువంటి భావన తప్పు. మన దేశంలో ఇస్తున్న సబ్సిడీలు మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఇది కూడా మనం అంగీకరించాల్సినటువంటి విషయం. అయితే సుధాకర్ గారు, ఇంకొక వాదన ఏంటంటే దీంట్లో ఈ ఎంఎస్పి అనేది ఆవాలకి కూడా ఉన్నది. కానీ ఆవాలకి ఉన్నది అని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే జూట్‌కి ఉంది, డీహస్క్డ్ కోకోనట్‌కి కూడా ఉంది. వాటి మీద కాకుండా కేవలం ఈ గోధుమ లేదా వరి వీటి మీదే, అది కూడా కొద్ది రాష్ట్రాల వారికే ఈ బెనిఫిట్స్ అనేది అందుతున్నాయి. దీనివల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా పంజాబ్, హర్యానా బెల్ట్‌లో, అలాగే తమిళనాడు, ఆంధ్ర దగ్గర ఈ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువ వచ్చింది. దీనివల్ల ఈ ఎంఎస్పి వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు దళారుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దళారుల వ్యవస్థని పెంచి పోషించడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక వాదన ఉంది. దీంట్లో వాస్తవం ఎంత సార్? అంటే వాస్తవానికి ఇది చాలా దీనివల్ల ఉన్నటువంటి ఎంఎస్పి వల్ల కొందరు లాభపడుతున్నారు. మీరు చెప్పినటువంటి డీహస్క్డ్ కోకోనట్ కానీ వీటన్నిటికీ ఎంఎస్పి ఉంది, కానీ ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించలేదు. ఎందుకంటే 23 ప్రోడక్ట్స్ మీద ఎంఎస్పి ఉంది, 23 ప్రోడక్ట్స్ మీద ఎంఎస్పి ఉంది, కానీ అందులో కొన్నిటికి మాత్రమే ప్రభుత్వం ధర ప్రకటించే పరిస్థితి ఉంది. రెండవది, అన్ని ప్రోడక్ట్స్ మీద కనుక 23 ప్రోడక్ట్స్ మీద ఇస్తే ప్రభుత్వ ఎకానమీ సస్టైన్ కాలేదు. మీకు రోడ్లు వేయడం కానీ, వంతెనలు నిర్మించడం కానీ అసాధ్యం. రెండవది, మనం ఇందాక అనుకున్నట్టుగానే పంజాబ్లో అసలు రైస్ అవసరం లేదండి. పంజాబ్ ఈజ్ అ వీట్ కన్జ్యూమింగ్ స్టేట్. వాడు రైస్ ప్రొడక్షన్ చేశాడు. ఈరోజు పంజాబ్ యొక్క వ్యవసాయం అంతా కూడాను పంజాబ్లో కన్జ్యూమ్ కానటువంటి ప్రొడక్ట్ మీద ఉన్నాయి. మీకు పంజాబ్, వెస్ట్ హర్యానా, ఈవెన్ చెరుకు విషయంలో కూడాను ఇదే సమస్య వస్తున్నది. మీకు వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ డ్రై ల్యాండ్స్ లో వేయడం వల్ల సమస్య వస్తుంది. డ్రై ల్యాండ్స్ లో ఎటువంటి క్రాప్స్ వేయాలి అని చెప్పి ప్రభుత్వం సజెషన్ కూడా ఇస్తుంది, కానీ దాన్ని రైతు పాటించేటటువంటి పరిస్థితి లేదు. టొబాకో విషయం చెప్తాను మీకు, ఉదాహరణ వచ్చింది కాబట్టి. టొబాకో ఇదివరకు మన టొబాకోను రష్యా దిగుమతి చేస్తుంది. ఇప్పుడు రష్యా కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ. సోవియట్ వ్యవస్థ కుప్పకూలిన తర్వాత టొబాకో దిగుమతి తగ్గించుకుంది రష్యా. సో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి. కానీ టొబాకోలో లాభాలు చూసినటువంటి రైతులు ప్రభుత్వం చెప్పినటువంటి కోటాకు అధికంగా అంటే ప్రభుత్వం 10 ఎకరాల్లో చేయమంటే వాడు 20 ఎకరాల్లో చేస్తున్నాడు. ప్రభుత్వం 10 ఎకరాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఆ 10 కాక మిగతాది ఏమైతుందో ప్రతి సంవత్సరం వీళ్ళు పోయి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ధరకి తీసుకోండి. అవసరం లేదు, ఎగుమతి కాదు. ఈ టొబాకోని ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఎవరికి నష్టము? ప్రభుత్వానికి నష్టం. ప్రభుత్వానికి నష్టం అంటే ఎవరికి? మనకి నష్టం. సో ఒక 10 మంది 20 మంది గ్రూపుగా ఉన్నటువంటి రైతులకి లాభం చేసే పేరిట అందరికీ నష్టం చేయడం సరైందా కాదా? కాబట్టి టొబాకో అయితే క్రమేపీ తగ్గిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడాను అక్రమంగా కొందరు టొబాకోని ప్రొడ్యూస్ చేసి ఆక్షన్ టైంలో వచ్చేసేసి మరి ఇది కొని తీరాలి అని చెప్పేసి ఏదో ఒక ధరకి కొనండి అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం తగ్గుతోంది, కానీ ఇప్పటికీ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడాను కేవలము మనము ఎంఎస్పి ఒక్కటే ఇదేదో రామబాణం మందు జిందా పిలిస్మాత్ రైతుల సమస్యలన్నిటికీ ఎంఎస్పి ఇస్తే సరిపోతుంది అని అనుకుంటే సరిపోదు. రైతులు కూడాను ప్రభుత్వం తెచ్చేటువంటి కొత్త వంగడాలను తీసుకోవాలి, న్యూవర్ ఫార్మింగ్ టెక్నిక్స్ ని తీసుకోవాలి, తక్కువ నీటితోటి ఎక్కువ సాగు చేయగలిగేటువంటి విధానాల్ని అవలంబించాలి, మోడర్న్ టెక్నాలజీని తీసుకోవాలి. తమ దగ్గర ఉన్నటువంటి భూమిలో కొంత భాగంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయవచ్చును. మొత్తం చేయమని నేను చెప్పను. మొత్తం ఒకేసారి ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్తే శ్రీలంక గతి మన దేశానికి పడుతుంది. శ్రీలంకలో మొత్తం దేశం ఓవర్ నైట్ ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళేటప్పటికి అగ్రికల్చరల్ ఈల్డ్ పడిపోయింది, బజార్లో దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కూడా కాదు. నాకు 100 ఎకరాలు ఉంది, 20 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మ్ చేస్తాను. 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మ్ చేస్తాను. సో ఫార్మింగ్ యొక్క పద్ధతులు మార్చవలసిన అవసరం ఉంది. ఈ రోజు రైతు ఒకవైపు ఎంఎస్పి గురించి మాట్లాడుతున్నాడు, మరొక వైపు ప్లాట్లు చేసి అదే భూమిని అమ్మేస్తుంది.
ఈ వాస్తవం గురించి మనం ఎంతమంది చర్చిస్తున్నాం? తణుకు, కొవ్వూరు, దుబ్బాక ఇట్లా చిన్న చిన్న గ్రామాలలో ఉన్నటువంటి రైతు ఒకవైపు ఎంఎస్పి కోసం రోడ్డు మీదకి వస్తున్నాడు, మరొక వైపు అదే పొలానికి ప్లాట్లు వేసేసి అమ్మేస్తున్నాడు. కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ నీడ్ టు బి డిస్కస్డ్. వ్యవసాయ రంగాన్ని మనం గుండుగుత్తగా ఏదో ఒక ఎంఎస్పి చుట్టూ తిప్పడం అనేది సరైనటువంటిది కాదు. అన్ని రంగాలకు అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలన తీసుకుని చిన్న కమతాలు ఉన్నటువంటి రైతుకి ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి ప్రభుత్వము వీటన్నిటినీ కలిపి సహకార ఫార్మింగ్ కి సంబంధించినటువంటి ఒక మోడల్ ని వికసింపజేసి అగ్రికల్చరల్ సొసైటీస్ ని ఏర్పాటు చేయమని, సహకార సంఘాలను ఏర్పాటు చేయమని చెప్పి దానికి అమిత్ షా మంత్రి హోంతో పాటు ఆయనకి ఈ శాఖ కూడా ఇచ్చారు. కానీ అది రైతు చట్టాలుగా చేస్తే పంజాబ్ రైతులు దాన్ని వ్యతిరేకించారు. అర్థం చేసుకో, ఎందుకంటే 1 ఎకరం ఉన్నటువంటి వాడు బోరు వేస్తే మునిగిపోతాడు, బోరు పడకపోతే ట్రాక్టర్ వాడు కొనుక్కోలేడు. కాబట్టి ఈ రకంగా ఈ సహకార ఫార్మింగ్ ఏదైతే దీన్ని వాళ్ళు చాలా అర్థం చేసుకోకుండా చేశారు. కాబట్టి రైతాంగానికి సంబంధించి ఎంఎస్పి ఒక్కటే జిందా తెలిస్మాత్ కాదు, మిగతా అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించి అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్టయితే చిన్న కమతాల రైతు రానున్న రోజుల్లో రైతు కూలిగా మారిపోతాడు. ఇప్పటికే చాలా మంది మారిపోయారు. సార్ ఇంకొక చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు రీసెంట్ గా ఇరాన్ లో చాబహార్ పోర్ట్ తీసుకున్నారు కదా, దాని మీద అమెరికా గుర్రుగా ఉంది అని ఎవరో అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. సార్, అమెరికా గుర్రుగా ఉన్నంత మాత్రాన పక్కింటి వాడు ఏడుస్తాడని నేను కలర్ టీవీ తీసుకోవడం మానను కదా. పక్కింటి వాడు ఏడుస్తాడని చెప్పేసి నేను నా ఇంట్లో పెళ్లి చేసుకోవడం ఆపను కదా. చాబహార్ పోర్ట్ అనేది చాలా అవసరమైంది. చాబహార్ పోర్టు ఎందుకు అవసరము సూక్ష్మంగా చెప్తాను. ఈరోజు మనము ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేయాలని కానీ సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అదేవిధంగా కాకేషియన్ దేశమైనటువంటి అజర్బైజాన్, ఆర్మీనియాతో మనం ఏదన్నా లావాదేవీలు చేయాలన్నట్టయితే, ఏదైనా సరుకు పంపాలన్నట్టయితే మధ్యలో మనకి పాకిస్తాన్ అడ్డం వస్తుంది. పాకిస్తాన్ మనకి రాకపోకల అనుమతినివ్వదు. పర్యవసానంగా మనము సముద్ర మార్గంగా తీసుకెళ్ళాలి. సముద్ర మార్గంగా ఎలా తీసుకెళ్ళాలి? మొత్తము ఈ సూయేజ్ కెనాల్ దాటి లేకపోతే స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ దాటి తీసుకెళ్లి యూరోప్ నుంచి సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మన ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఆలోచన ఏంటంటే, ఇరాన్ లో ఉన్నటువంటి చాబహార్ పోర్టును తీసుకుని, ఈ చాబహార్ పోర్టు నుంచి ఇరాన్ లో ఉన్నటువంటి జహదాన్ అనేటువంటి ప్లేస్, అక్కడి నుంచి జరాంజ్ అనే ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా రోడ్డు గనక వేస్తే పాకిస్తాన్ ని మధ్యలో వదిలేసి మనము చబహార్ నుంచి నేరుగా ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళగలం. ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీ తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాకిస్తాన్ వీటికి వెళ్ళగలము, రష్యాకి వెళ్ళగలము. ఈ దారి మొత్తం మనలో చాలా మందికి తెలియని ఇంకోటి కూడా, తాజికిస్తాన్ లో ఫార్ఖోర్ అనే ప్లేస్ లో ఇండియన్ ఎయిర్ బేస్ ఉంది. మన యుద్ధ విమానాలు అక్కడ ఉంటాయి. రేపు యుద్ధం జరిగినట్లయితే పాకిస్తాన్ యొక్క ఉత్తర ప్రాంతాల మీద దాడి చేయడానికి ఫార్ఖోర్ నుంచి మనం దాడి చేయవచ్చు. ఫార్ఖోర్ కి సప్లైస్ రావాలంటే ఈ చబహార్ మనకు అవసరం. కాబట్టి నా కోసం నేను నా ఇంట్లో మార్పులు చేసుకుంటుంటే, లేకపోతే పక్కవాడి సహకారంతో నేను ఏదో పని చేస్తుంటే, నా ఇంటికి పక్కింటి వాడికి మధ్య ఉన్నటువంటి కంపౌండ్ వాళ్ళని పగలగొట్టి ఒక చిన్న గేట్ పెట్టుకున్నాను అనుకుంటు, నా పక్కింట్లో ఉన్నటువంటి వాడికి వెళ్ళాలంటే మొత్తం చుట్టూ తిరగడం ఎందుకు, నీకు నాకు ఒక గేట్ పెట్టుకుందామని వెళ్ళాను. దానికి అటుపక్క ఉన్నటువంటి అభ్యంతరం పెట్టాడు అనుకోండి, అది అర్థరహితం. అమెరికా ఏదైతే పెడుతోందో, అమెరికా ప్రపంచంలోని అన్ని దేశాలతోటి తనకు అవసరమైనప్పుడు సంబంధాలు పెట్టు. ఇరాన్తో అమెరికా పూర్తిగా సంబంధాలు కట్ చేస్తుందా? లేదు. ఇరాన్తో ఈ రోజు కూడా అమెరికా చర్చలు జరుపుతుంది. మిగతా దేశాలు చేసినట్లయితే అమెరికా కన్నెర్ర చేస్తుంది. ఇది నడిచే రోజులు పోయినాయి. అమెరికా యొక్క ఆధిపత్య యుగము అంతరించింది. అమెరికా ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించింది. 1947 తర్వాత నుంచి 42, 45 యుద్ధం తర్వాత నుంచి 2000 సంవత్సరం వరకు అమెరికా యొక్క యుగం నడిచింది. అమెరికా యుగం అంతరించింది. రాను రాను అమెరికా మిగతా దేశాల మీద ఆధారపడే రోజులు వస్తున్నాయి.
కాబట్టి అమెరికా చెప్తే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన ప్రయోజనాల దృష్ట్యా మనం చాబహార్ పోర్టుని మనము దానిలో ఒప్పందం చేసుకున్నాము. దాని ద్వారా మనం ఆఫ్ఘనిస్తాన్‌లోకి వెళ్తాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాలోకి వెళ్తాం. సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి నిక్షేపాలు మనం దిగుమతి చేసుకుందామన్నా కూడా ఈరోజు మనకి దారి లేదు. అమెరికా పాకిస్తాన్ నుంచి మనకి దారి ఇప్పించాలి మరి అంత చేయగలిగితే. ఎందుకు చేయలేటం లేదు? కాబట్టి మన దేశము మన ప్రయోజనాల దృష్ట్యా అనేక ఒప్పందాలు చేసుకుంటుంది. నేరుగా మాస్కోకి వెళ్ళగలిగేటటువంటి రూట్స్ మనం బిల్డ్ చేసుకుంటున్నాము. మన పడవలు నేరుగా ఇరాన్‌కి వెళ్ళగలిగేటటువంటి, ఎందుకంటే ఈ చాబహార్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో గ్వాదర్ పోర్ట్ ఉంది. ఇది పాకిస్తాన్‌లో ఉంది. ఇది చైనా కబ్జాలో. చైనా మన మీద యుద్ధం చేస్తే ఈ గ్వాదర్‌ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి చైనాని కట్టడి చేయాలంటే చాబహార్‌లో మన యొక్క ప్రెజెన్స్ అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా మన అవసరాల దృష్ట్యా మనం నిర్ణయం తీసుకుంటాం. అమెరికా చెప్పినట్టు చేసేటటువంటి ఈ గల్లీదాదాల యుగము అంతర్జాతీయంగా గల్లీదాదాల యుగం అంతరిస్తోంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇదే కారణం. ఇండియాకి ఇటువంటి ఎవెన్యూస్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి అమెరికా చాబహార్ పోర్ట్ ఇష్యూలో బాధపడుతుంది. ఐ మీన్ వర్రీ అవుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఒక సబ్స్క్రైబర్ క్వశ్చన్ తీసుకుంటానండి ఆర్ఎస్ఎస్ గురించి. సో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ దేశం కోసం ఎలాంటి సేవలు గతంలో చేసింది, చేస్తే ఎందుకు ప్రచారం చేసుకోదు? ఎందుకంటే హిందువులలోనే చాలా మంది ఆర్ఎస్ఎస్ గురించి అవగాహన లేక విమర్శలు చేస్తారు. రాహుల్ గాంధీ, దిగ్విజయ్ లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉగ్రవాదులు అని అబద్ధం ఒక్కసారి పలకగానే గొర్రెల్లా నమ్మేది మన హిందువులే. దీనికి పరిష్కారం లేదా? చాలా మంచి ప్రశ్న. చాలా సూక్ష్మంగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని తన ఇల్లుగా భావిస్తుంది. నీ ఇల్లు నువ్వు ఊడ్చుకుంటే నేను ఇల్లు ఊడ్చానహో అని 10 మందికి చెప్పాం. నీ చెల్లెలికి నువ్వు ఒక బంగారు నగ కొనిస్తే నా చెల్లెలికి బంగారు నగ కొనిచ్చానహో అని ప్రపంచం అంతా మనము దండోరా వేయం. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం చేస్తున్నటువంటి పనిని ప్రచారం చేసుకోదు, ప్రచారం కోరు. ప్రచారం అవసరం కూడా లేదని భావిస్తుంది. ఎందుకంటే ఇది తన కర్తవ్యం. దేశం కోసం పనిచేయడం నా కర్తవ్యంగా ఆర్ఎస్ఎస్ భావిస్తుంది కాబట్టి ప్రచారం ఉండదు, ప్రచారం అవసరం లేదు. తల్లికి సేవ చేయడాన్ని ప్రచారంగా చేసుకోవడం కన్నా మహాపాపం ఇంకోటి లేదు. ఆర్ఎస్ఎస్ కూడా దేశమాతకు చేసే సేవని ప్రచారం చేయదు. దీని గురించి హిందువులు చాలా మందికి తెలియదు అని అన్నటువంటి భావం ఏదైతే ఉందో అది కూడా సరికాదు. ఈ రోజు హిందూ సమాజం మేల్కొంది. హిందూ సమాజము ఆర్ఎస్ఎస్ ఏమిటో గుర్తించింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ తయారు చేసిన ఆణిముత్యము ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు, ఈ దేశానికి రక్షణ మంత్రి అయ్యాడు, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, ఈ లోకసభకి స్పీకర్ అయ్యాడు, 10 రాష్ట్రాల్లో గవర్నర్లు అయ్యారు. వాళ్ళ ఆచరణ, వాళ్ళ వ్యవహారాన్ని చూసి ఆర్ఎస్ఎస్ తయారు చేసే ఆణిముత్యం ఎలా ఉంటుందో వాడు చూడగలరు. కాబట్టి ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ గురించి తెలియదని కాదు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కొందరికి తెలియదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు దేవుడని తెలిసి కూడా కొందరు కృష్ణుని అంగీకరించలేదు, ఆయన్ని వ్యతిరేకించారు. ఏకంగా వాసుదేవుడే పరమాత్ముడు అన్నటువంటి విషయాన్ని గుర్తించిన ధృతరాష్ట్రుడు కృష్ణుడి మాటని పెడచెవిన పెట్టాడు. దుర్యోధనుడు అయితే ఏ రోజు గుర్తించలేదు, శిశుపాలుడు ఏ రోజు గుర్తించలేదు, జరాసంధుడు ఏ రోజు గుర్తించలేదు. కృష్ణుడిని ఆర్ఎస్ఎస్ ఎంత? కృష్ణుడినే ఆయన కాలంలో అనేక మంది గుర్తించినప్పుడు దాని గురించి అవాకులు చవాకులు తిన్నాం. కృష్ణుడు వెళ్ళి లేదు లేదు నా వాస్తవం ఇది అని దుర్యోధనుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా? శిశుపాలుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా? సింపుల్ గా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని ఇది. కాబట్టి ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తులు క్రమేపీ ఓడిపోతాయి. ఒకప్పుడు ఈ దేశంలో 48% ఓట్లు సంపాదించినటువంటి ఈ శక్తులు ఈ రోజు 50 సీట్లు గెలుచుకుంటామా, 40 సీట్లు గెలుచుకుంటామా, విపక్ష హోదా వస్తుందా రాదా అన్నటువంటి స్థితికి వచ్చినాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ వీటికి మీకన్నా నాకన్నా ఎక్కువ అర్థమైంది ఈ దేశ వ్యతిరేక శక్తులకే. వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఏంటో తెలుసును, దీన్ని అణిచేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ కృష్ణుణ్ణి దుర్యోధనుడు వాళ్ళు కూడా కట్టేయడానికి ప్రయత్నించారు. రాయబారానికి వెళ్ళినప్పుడు తాళ్లతో కట్టేయడానికి ప్రయత్నించారు. ఏం జరిగింది? సో ఆర్ఎస్ఎస్ విషయంలో
ఆర్ఎస్ఎస్ తనదైన శైలిలో పనిచేసుకు వెళ్తుంది. దాని విషయంలో మనము ఆర్ఎస్ఎస్ కి మనం ఏ రకంగా సహకరించగలం, దీనిలో అంతర్భాగంగా మనము కూడా ఈ దేశాన్ని కుటుంబంగా భావించి ఆర్ఎస్ఎస్ తో పాటు చేయగలిపి ఎలా పనిచేయగలం, దీని గురించి మనం ఆలోచించాలి. సుధాకర్ గారు, అయితే ఈ క్వశ్చన్ నేను రీసెంట్గా హిందూ ఎడిటోరియల్లో పబ్లిష్ అయిన ఆ ఎడిటోరియల్ బేస్ చేసుకుని అడుగుతున్నానండి. అయితే ఈ ఎన్ఆర్సి, ఎన్పిఆర్ అలాగే సిఏఏ ఈ త్రయం ఏదైతే ఉందో, ఈ త్రయం వల్ల కొన్ని వర్గాలు, ముఖ్యంగా ముస్లిం వర్గాల్ని భారతదేశం నుంచి బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఎలా అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ప్రకారం ఆర్డినరీ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో సిటిజన్స్, నాన్ రెసిడెంట్స్ని దీంట్లోకి తీసుకొస్తారు. ఎన్ఆర్సి ద్వారా సిటిజన్స్ని గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. ఇక నాన్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ నాన్ రెసిడెంట్స్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్, ముఖ్యంగా ఈ హిందూ, జైన్, క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక మిగిలిపోయేది ఓన్లీ ముస్లిమ్సే. ఈ ముస్లిమ్స్ని ఇల్లీగల్ మైగ్రెంట్స్ కింద బయటికి పంపించే ప్రయత్నం ప్రభుత్వం, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఒక వాదన వినిపించింది. అట్లాగే దీనికి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ సిఏఏ ద్వారా ఓన్లీ ఈ ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉన్న వీళ్ళకే పౌరసత్వం ఎందుకు ఇవ్వాలి, శ్రీలంకలో ఉన్న తమిళ మైగ్రెంట్స్కి ఎందుకు ఇవ్వరు, అట్లాగే పాకిస్తాన్లో ఊచకోత కొయ్యబడుతున్న అహ్మదియాస్కి ఎందుకు ఇవ్వరు అనే ఒక వాదన లేవగొట్టారు. దీని గురించి చెప్పండి సార్. దీని గురించి ఆసక్తి ఉన్నవాళ్ళు రాకాలోకంలో నేను అనేక వీడియోలు చేశాను, వాటిని చూస్తే మీకు ఎందుకంటే చాలా సువిస్తృతమైనటువంటి విషయాన్ని మీరు స్పృశించారు. ఎన్పిఆర్, సిఏఏ, ఎన్ఆర్సి దీని గురించి అడిగారు. దీంతో పాటు ముస్లింలు భవిష్యత్తు గురించి అడిగారు. అదేవిధంగా శ్రీలంకన్, అహ్మదియా ప్రశ్నలన్నీ అడిగారు కదా. మొట్టమొదటి విషయము, హిందూ పత్రిక ఆధారంగా ఈ దేశాన్ని హిందూ మొత్తం ఈ దేశంలో అమ్మే కాపీలు 20 లక్షలు దాటమండి. ఈ దేశ జనాభా 140 కోట్లు. 140 కోట్ల జనం యొక్క నిర్ణయాన్ని కానీ వాళ్ళ అభిప్రాయాల్ని కానీ ఈ సముద్రంలో కాకిరెట్ట లాంటి 18 లక్షల సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్న పత్రిక శాసించలేదు. ఇది మొట్టమొదట మనం అంటే వాడి వాక్యం ప్రమాణంగా భావించకూడదు. మొత్తము ప్రింట్ మీడియా అంతా కలిపి ఈ దేశంలో వార, మాస, దినపత్రికలు అన్ని కలిపి కూడాను 1 కోటి వరకు కూడా టచ్ చేయడం లేదు, విచ్ ఈజ్ లెస్ దాన్ 1%. అందులో పొలిటికల్ న్యూస్ కాదు, నేను అన్ని రకాల పత్రికల్ని కలిపితే కూడా వీఆర్ నాట్ టచింగ్ 1 crore. కాబట్టి పత్రికలలో వచ్చినంత మాత్రాన అది బాబా వాక్యం ప్రమాణం కాదు. ఒకటి. ఇంకా మొట్టమొదట మనం సిఏఏ గురించి, ఈ మాట సిఏఏ గురించి చెప్పే ముందు మనం అధ్యయనం చేయవలసిన విషయం ఏంటంటే, ఈ దేశంలో బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ఈ దేశంలో పౌరసత్వం ఎలా లభిస్తుంది? 5 రకాలుగా లభిస్తుంది. అందరికీ తెలిసింది, మన సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం 5 రకాలు. ఒకటి, ఈ దేశంలో పుట్టడం ద్వారా, ఈ దేశంలో పుట్టిన వాడికి ఈ దేశంలో పౌరసత్వం లభిస్తుంది. వాట్ డస్ దట్ మీన్? ఈ దేశంలో ముస్లింకి సంతానం పుడితే వాడికి ఈ దేశ పౌరసత్వం లభిస్తుంది. ఎవరు తీస్తారు? ఈ దేశంలో క్రైస్తవుడికి ఇక్కడ ఈ దేశంలో బిడ్డ పుడితే పౌరసత్వం లభిస్తుంది బై బర్త్. రెండవది, వాడి బంధుమిత్రులు వాడు అమెరికాలోనో ఇంకో చోట పుట్టినా కూడా వాడి తాత ఈ దేశంలో ఉంటే వాడికి పౌరసత్వం లభిస్తుంది. మూడవది, మనం ఏదన్నా భూమిని మనం కలుపుకుంటే ఆ కలుపుకున్నటువంటి భూమికి పౌరసత్వం లభిస్తుంది. 1962లో గోవా, డయ్యూ, డామన్ భారతదేశంలో కలిసింది. గోవా, డయ్యూ, డామన్ ప్రజలకి 1962లో పౌరసత్వం లభించింది. 1975-76లో సిక్కిం భారతదేశంలో విలీనమైంది. సిక్కిం భారతదేశంలో విలీనమైన తర్వాత సిక్కిం పౌరులకి పౌరసత్వం వచ్చింది. 1971 వార్లో మనము ఈ నుబ్రా వ్యాలీ ఏదైతే లద్దాఖ్లో ఉందో, లద్దాఖ్ వ్యాలీలో టర్టుక్ ఇటువంటి సెక్టర్లో ఒక 4 గ్రామాలని మన దేశంలో విలీనం చేస్తున్నాం, పాకిస్తాన్ చేతిలో తీసుకుని.
ఈ 4 గ్రామాల ప్రజలకి 1971లో పౌరసత్వం. కాబట్టి ఇది 3వ పద్ధతి. 4వది ఎవరన్నా వచ్చి ఈ దేశంలో నివసించి ఒక నిర్దిష్ట కాలము నివసించిన తర్వాత అప్లై చేసుకుంటే పౌరసత్వం వస్తుంది. దీని ప్రకారం పాకిస్తాన్‌లోని అహ్మదియాలు కనుక భారతదేశంలోకి వచ్చి 11 ఏళ్ళు నివసించి 11 సంవత్సరాలు నివసించి అప్లై చేసుకుంటే పౌరసత్వం వస్తుంది. కాబట్టి అహ్మదియాలకి పౌరసత్వం కావాలంటే 11 ఇయర్స్ ఈ దేశంలో నివసిస్తే పౌరసత్వం వస్తుంది. షియాలకు అత్యాచారాలు జరుగుతున్నాయి పాకిస్తాన్‌లో, ఇండియాకి వచ్చి వాళ్ళు 11 ఇయర్స్ జీవించి అప్లై చేసుకుంటే పౌరసత్వం వస్తుంది. ఇది చట్టం చెప్తున్నది, నేను చెప్తున్నది కాదు. శ్రీలంకకి సంబంధించి 1950స్లో, 1960స్లో, 1970స్లో 3 ఒప్పందాలు మనం చేసుకున్నాము. శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులను ఎంతమంది శ్రీలంక పౌరులుగా తీసుకుంటారు, ఎంతమంది భారతదేశం పౌరులుగా తీసుకుంటారు అన్నది ఒప్పందం చేసి 50స్లో కొన్ని లక్షల మంది ఇండియాకు వచ్చారు, ఇండియాకు వచ్చి పౌరులయ్యారు. అలా పౌరులైన వ్యక్తిలో ఒక ఆయన సినిమా రంగంలో ప్రవేశించి సినిమా యాక్టర్ అయి తమిళనాడుకి ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంజి రామచంద్రన్. Do you know that MG Ramachandran is a laborer in Sri Lanka who came to India, became a citizen of Sri Lanka, India, and became the chief minister? 1960స్లో లాల్ బహదూర్ శాస్త్రి ఒప్పందం చేసుకుని 3 లక్షల మందిని మనం ఆల్రెడీ తీసుకున్నాం. 1,00,00,000 శ్రీలంక తీసుకుంది. 70స్లో ఇందిరాగాంధీ ఒప్పందం చేసుకుంది. కొందరిని మనం తీసుకున్నాం, కొందరు శ్రీలంక తీసుకున్నాం. అచ్చా, మీకు తెలుసునా ఉగాండాలో 1970స్లో ఇడి అమీన్ వచ్చిన తర్వాత ఇండియన్స్ అందరికి 3 నెలల టైం ఇచ్చి మీరు వెళ్ళిపోమని. డబ్బున్న ఇండియన్స్ కొందరు లండన్కి వెళ్ళారు, డబ్బు లేని ఇండియన్స్ అందరు కూడా ఇండియాకి వచ్చారు. మన హైదరాబాద్ కూడా వచ్చారండి, ల్యాండ్స్ కొనుక్కున్నారు. ఆ డబ్బుతోటి ల్యాండ్స్ కొనుక్కుని ఇక్కడ ద్రాక్ష సాగు చేశారు. మన మేడ్చల్ తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల ద్రాక్ష సాగు ఉగాండా నుంచి వచ్చినటువంటి గుజరాతీలు మొదలుపెట్టారు. తర్వాత మనం పికప్ చేశాం. గుజరాతీలకు విమానం ఎక్కొచ్చిన టికెట్ చూపిస్తే పౌరసత్వం ఇచ్చాం. డూ యు నో దట్? ఎవరైతే పౌరసత్వం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి అసలు పౌరసత్వ చట్టం మీద అవగాహన లేదు. ఈ దేశంలో విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అవగాహన లేదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలకి మనం పౌరసత్వం ఇచ్చాము. మనకి ఓ మధు పాట పాడాడంటే అతను లిఫ్ట్ కరాదే పాట పాడాడు. ఆ సింగర్ పేరు నాకు తక్షణం గుర్తు రావడం లేదు. ఆయన చాలా ఫేమస్ సింగర్. ఆయన అదనాన్ సమీ పాకిస్తాన్ నుంచి ఆయన ఇండియాకి వచ్చాడు. ఇండియాలో పాటలు పాడేందుకు వచ్చాడు. ఇక్కడ 11 ఏళ్ళు నివసించాడు, అప్లై చేసుకున్నాడు. హీఈస్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆయనకి పద్మశ్రీ ఇచ్చాం మనం, మీకు తెలిసినో లేదు. కాబట్టి ముస్లింలకు పౌరసత్వం ఇవ్వము అన్నది అబద్ధము. వేరే దేశాల నుంచి శ్రీలంక కానీ ఉగాండా కానీ ఇంకో దేశం నుంచి కానీ వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వము అన్నది అబద్ధము. మూడోది, గల్ఫ్ వంటి దేశాల్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన వాడు వచ్చి ఇక్కడ మళ్ళీ వాడు ఇక్కడ పనిచేస్తున్నాడు కదా, వర్క్ పర్మిట్ మీద వెళ్ళిన వాళ్ళకి. ఈరోజు అమెరికాకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ గా ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు. పిల్లలు అక్కడ పుట్టినా కూడాను తాతలు ఇక్కడి వాళ్ళని చెప్పి పౌరసత్వం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి పౌరసత్వాన్ని సిఏఏ నిర్ధారించదు. కేవలం 3 దేశాలు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఈ 5 వర్గాలు. ఇందులో క్రిస్టియన్స్ ఉన్నారు, చాలా మందికి అర్థం కాదు. ముస్లింలకు ఆల్రెడీ 11 ఇయర్స్ ఉంటాయి. సిఏలో ఏమవుతోంది, 11 ఇయర్స్ బదులు దాన్ని 5 ఇయర్స్ కి తగ్గించారు. దిస్ ఈస్ ది ఓన్లీ కన్సెషన్ గివెన్ టు హిందూస్, సిఖ్స్, జైన్స్, బౌద్ధ, పార్సీ. సిఏ చట్టం దయచేసి చదవండి. 2 పేజీలు 6 క్లాజులు మాత్రమే ఉంది. అందులో పౌరసత్వము తీసే విషయం లేదు, ఇచ్చే విషయం. కాబట్టి ఈ మొత్తం బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది. కాబట్టి ఇట్ డస్ నాట్ ఆల్టర్ ది డెమోక్రసీ. ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఇది బీజేపీదే ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని 2009 ప్రాంతంలో చిదంబరం తీసుకొచ్చారు. ఒకసారి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఆల్రెడీ మనం చేశాం. ఆ సమయంలో ఎవరినన్నా బయటకు పంపారు. డిడ్ వి సెండ్ ఎనీవన్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ? మూడవది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇది నార్త్ ఈస్ట్ కి మాత్రమే పరిమితమైంది. ఇది నార్త్ ఈస్ట్ లో మాత్రమే ఉంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ 1951లో వచ్చిందండి. 1951లో ఎవరి ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? పాకిస్తానీలు వస్తున్నారు కాబట్టి.
కాబట్టి వాళ్ళని ఆపేందుకు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ నార్త్ ఈస్ట్ లో ఉంటుంది. నార్త్ ఈస్ట్ లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇది జరగాలి, ప్రతి 10 సంవత్సరాలకి రివిజన్ జరగాలని చెప్పి చట్టంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ స్థాపించింది, ఇది బీజేపీ స్థాపించింది కాదు, ప్రారంభించింది కాదు. ఇంకా 5th అండ్ లాస్ట్ ఇష్యూ, ముస్లింలు ఒకవేళ చొరబాటు చేసి ఈ దేశంలోకి వస్తే వాళ్ళని బయటకు పంపించకపోతే ఏం చేయాలండి? అమెరికాలో మీరు దొంగ పాస్పోర్ట్ తో వెళ్ళినట్లయితే, లేకపోతే నకిలీ పత్రాలతో అమెరికాకి వెళ్తే అమెరికన్ ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఇంగ్లాండ్కి మీరు నకిలీ పత్రాలతో వెళ్తే మిమ్మల్ని ఇంగ్లాండ్ ఏం చేస్తుందండి? భారతదేశంలో కూడా అదే చేయాలి. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ సెండింగ్ అవే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పంపడం అనేది దేశం యొక్క కర్తవ్యం. గవర్నమెంట్ ఆఫ్ ది డే మస్ట్ సెండ్ అవుట్ ఆల్ ద ఫారినర్స్ ఇల్లీగలీ స్టేయింగ్ ఫారినర్స్. లీగలీ స్టేయింగ్, పత్రాలతో స్టే చేస్తున్న వాడు ఎవరేమన్నా, ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాడు హీ హాస్ టు గో అవుట్, హీ కెనాట్ బి అకామిడేటెడ్. మీరు అమెరికాకి ఏ పత్రం లేకుండా వెళ్ళి కాగజ్ నహీ దిఖావుంగా అమెరికాకి వెళ్ళండి. ఇక్కడ పత్రాలు చూపించమనేవాడు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ వాడి చట్టాలకి వంగి వంగి సలాం చేస్తూ, వాడు చెప్పినట్టుగా చేసి, వాడు కోట్ వేసుకోమంటే కోట్ వేసుకుని, వాడు స్కర్ట్ వేసుకోమంటే స్కర్ట్ వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. వాడి డ్రెస్ కోడ్ ప్రకారం బ్రతుకుతున్నారు. ఇండియా దగ్గరకు వచ్చేటప్పటికి ఇండియన్ రూల్స్ నాకు వర్తించవని అంత తప్పు. కాబట్టి ఒకటి, మనం హిందూని ప్రామాణికంగా తీసుకోని అవసరం లేదు. హిందూ ఈజ్ హిందూ ఓన్లీ ఇన్ నేమ్, అది గుర్తుంచుకోండి. ఆ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం కూడా ఈ దేశం యొక్క భవిష్యత్తుని నిర్ధారించలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ హిందూ కెనాట్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ దిస్ కంట్రీ. 140 crore people of this country will decide the fate of this country. This needs to be understood. మనము సిఏఏ ఏమాత్రము తప్పు లేదు, ఎన్ఆర్సి ఎన్పిఆర్ కూడాను, ఈ రెండు కూడాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది, దాన్ని బీజేపీ కంటిన్యూ చేస్తుంది అంతే. కరెక్ట్ అండి. దీన్ని బట్టి చూసే వ్యూవర్స్ కి అద్భుతంగా క్లారిటీ వచ్చి ఉంటుంది సిఏ గురించి. అయితే దీంట్లో ఇంకొక వాదన ఏంటంటే అండి సుధాకర్ గారు, యా తప్పకుండా అండి. ఇక ఇందులో ఇంకొక వాదన ఏంటి అంటే, సిఏఏ కట్ ఆఫ్ డేట్ 2014 కింద పెట్టింది. అలాగే సెక్షన్ 6A సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం చేసిన అస్సాం అకార్డ్ ఏదైతే ఉందో, దీని యొక్క డేట్, కట్ ఆఫ్ డేట్ 1971 కింద నిర్ధారించింది. దీన్ని బట్టి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన మతువా సెక్ట్ అనే ఒక హిందూ కమ్యూనిటీకి ఈ 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టడం వల్ల వాళ్ళు అస్సాంలో బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది, అక్కడ డెమోగ్రఫీ దెబ్బతింటది అనే ఒక వాదన లేవదీశారండి. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? దీంట్లో ఉన్న నిజం ఎంత? అస్సాం డెమోగ్రఫీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది. అస్సాంలో 126 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ 126 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 34 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో హిందూస్ కంటెస్ట్ చేయలేరు. ఈ రోజున యాజ్ వి స్పీక్ మనం మాట్లాడుతున్న దానిలో అస్సాంలో ఉన్నటువంటి గ్వాల్పార కానీ, ధుబ్రీ కానివ్వండి, కోక్రాఝార్ జిల్లా కానివ్వచ్చు, బర్పేట జిల్లా కావచ్చు, సిల్చర్, హైలాకండి, కరీంగంజ్, ఈ జిల్లాలు, ఐ మెన్షనింగ్ ద నేమ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్, ఈ జిల్లాలలో, నౌగాం జిల్లాలో ఉన్నటువంటి హోజాయ్, గబకా, లండింగ్, ఈ ప్రాంతాలలో ఆల్రెడీ ద డెమోగ్రఫీ హెస్ చేంజ్డ్. ఆల్రెడీ అస్సాం ఒప్పందానికి ముందే nearly 34 constituencies returned only Muslim candidates. 1. బర్పేట జిల్లా నుంచి హిందూ ఎంపీగా నెగ్గి దాదాపు 50 ఏళ్ళైంది. హౌ మెనీ ఆఫ్ us know that? బర్పేట అనే కాన్స్టిట్యున్సీ, ఫఖ్రుద్దీన్ అల్ అహ్మద్ was elected from this constituency in 1970s. కాబట్టి అస్సాం డెమోగ్రఫీ ఈ రోజు కొత్తగా మారేదేమీ లేదు, ఉత్తిగా మారిపోయింది. కాబట్టి కొత్తగా మనం ఈ రోజు ఈ చట్టము చేయటం వల్ల అస్సాం అకార్డు అస్సాం ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ఒప్పందం ప్రకారము అస్సాంలో విదేశీయుల్ని ఏరివేసేందుకు అస్సాం ఒప్పందంలో 3 కేటగిరీలు క్రియేట్ చేశారు. బహుశా ఇక దీని గురించి అవగాహన లేదు చాలా మంది. మొట్టమొదటిది ఏంటంటే 1951 కి ముందు వచ్చినటువంటి వాడు ఎక్కడి వాడైనా సరే, ఎక్కడి వాడైనా కూడా అప్ టు 1965 అండి, 1965 వరకు ముందు వచ్చినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు ఎక్కడి వాడైనా వాడికి పౌరసత్వం ఇచ్చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇల్లీగల్ గా వచ్చిన పౌరసత్వం ఇచ్చేసింది.
65 to 71 6 years పీరియడ్ ఏదైతే ఉందో ఈ 6 year పీరియడ్ లో అక్కడ ఈ చొరబాటు చేసి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళకి 10 years డిసెన్ఫ్రాంచైజ్ చేసింది. అంటే వాళ్ళ ఓటు 10 ఏళ్ల వరకు వాళ్ళ ఓటు హక్కు రద్దు చేసింది. ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉన్నా కూడా తీసేశారు. బట్ వాట్ విల్ హ్యాపెన్ 71 అంటే 10 ఏళ్ళు, ఈ ఒప్పందం 85 అయింది. 95 నుంచి దే హావ్ ఆల్ బికమ్ ఓటర్స్ ఆఫ్ అస్సాం. 10 ఏళ్ళు మాత్రమే ఓటు హక్కు తీశారు. 10 ఏళ్ల తర్వాత దే బికేమ్ ఓటర్స్. వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఇండియన్ సిటిజన్స్. 71 తర్వాత వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇది వర్తించదు. అంటే వాళ్ళు 71 తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరి మీద కూడాను వాళ్ళు తమ పౌరసత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వాళ్ళని బయటకు పంపాలి. దీని ద్వారా ఇప్పటి వరకు అస్సాం ప్రభుత్వం ఎంతమందిని పంపిందో తెలుసా అండి? 1985 లో ఒప్పందం అయింది. 85 టు ఈ రోజుకి మొత్తము 38 years 36 years అయి ఉంటుంది లెక్క ప్రకారము. 186 people have been deported. 186. కాబట్టి ఈ చట్టం ఎఫికసీ అలా ఉంది. అస్సాం ఒప్పందంలో ఈ 71 తర్వాత వచ్చిన వాళ్ళని డిపోర్ట్ చేయమని ఉంది. వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమని లేదు. మీకు ఎవరిచ్చారో ఇన్ఫర్మేషన్ అది తప్పు. Those who have come after 1971 will have to be deported. Their names have to be deleted from the voters list and they have to be detected. 3 Ds: డిటెక్ట్, డెలీట్ అండ్ డిపోర్ట్. ఈ 3 చేయాలని చెప్పి అస్సాం ఒప్పందం చెప్పింది. They have to be detected. Those who have come after 1970. Then their names have to be deleted from the voters list. Then they have to be deported out of India. అన్ఫార్చునేట్లీ ఇది జరగకుండా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. దాని పేరు IMDT చట్టము, ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిటర్మినేషన్ ట్రైబ్యునల్. అయితే దాని గురించి ఇప్పుడు చెప్తే చాలా పెద్దదవుతుంది. దీని వల్ల ఒక్క విదేశీని కూడా పంపలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి స్వదేశీయా విదేశీయా అని రుజువు చేయవలసిన బాధ్యత ఆరోపణ చేసిన వ్యక్తి. ఇఫ్ ఐ కంప్లైన్ దట్ మీరు విదేశీ అని నేను అన్నాను అనుకోండి, మీరు విదేశీని ప్రూవ్ చేసే బాధ్యత నాది. నేను ఎందుకు పనిచేస్తాను? సో IMDT చట్టం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సర్బానంద సోనోవాల్ సుప్రీంకోర్టులో దాన్ని కొట్టేయించారు. ఎప్పుడు కొట్టేయించారు? 98, 99 ప్రాంతంలో కొట్టేయించారు. ఐ థింక్ ఈవెన్ ఆఫ్టర్ దట్ 2000s లో కొట్టేశారు. సో ఇది ఏవైతే వాదనలు చేస్తున్నారో వాళ్ళకి అస్సాంలోని వాస్తవికత తెలియదు. 71 కి ముందు వచ్చిన వాళ్ళకి 10 years ఓటు తీసి మళ్ళీ ఓటు ఇచ్చారు. 71 తర్వాత వచ్చిన వాళ్ళని డిపోర్ట్ చేయమంటున్నారు. మటువాస్ ఆర్ నాట్ దేర్ ఇన్ అస్సాం. మటువాస్ ఆర్ ఇన్ బెంగాల్. మటువా కమ్యూనిటీ ఇస్ ఇన్ బెంగాల్, నాట్ ఇన్ అస్సాం. మటువా కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఈ సుందర్బన్స్ సందేశ్ ఖాళీ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి అటువైపు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి దోస్ హు ఆర్ సేయింగ్ దిస్ డు నాట్ నో అస్సాం, డు నాట్ నో ది సిచ్యువేషన్. ఇక మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, అదేంటంటే పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6 గురించి అన్నారు. వాస్తవానికి ఈ దేశంలో పౌరసత్వానికి సంబంధించి ఎన్ని రకాలుగా పౌరసత్వం పొందొచ్చునో అన్ని రకాలుగా పౌరసత్వం పొందవచ్చును. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ దేశంలో పౌరసత్వ చట్టం ఎప్పుడు వచ్చిందండి? 1947 ఆగస్టు 5న రాలేదు. 1956 నుంచి అమల్లోకి వచ్చింది పౌరసత్వ చట్టము. పౌరులు ఎవరు, విదేశీయులు ఎవరు అనే చట్టము, ఫారినర్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది 1956 లో వచ్చింది. 1956 వరకు ఇండియన్స్ అటు వెళ్ళవచ్చు, అటు వాళ్ళు ఇటు రావచ్చు, పాకిస్తాన్కి వెళ్ళొచ్చు, రావచ్చు, బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చు, ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి మనకి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఐ విల్ గివ్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్. సాహిర్ లుధియానవి హిందీ పోయెట్. ఆయన ముందు పాకిస్తాన్కి వెళ్ళాడు. 6 నెలలు అక్కడ ఉండేటప్పటికి ఆయనకి అర్థమైపోయింది నేను పాకిస్తాన్ లో ఉండలేను. ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చేసి ఇక్కడ పౌరుడయ్యాడు. కాసిం రజ్వీ, రజాకార్ల నాయకుడైనటువంటి కాసిం రజ్వీ 1954లోనో 55లోనో ఆయన పాకిస్తాన్కి వెళ్ళాడు. దీని అర్థం ఏంటంటే మన ఈ చట్టాలు ఏవైతే పౌరసత్వ చట్టం కానీ విదేశీయులు ఎవరో గుర్తించే చట్టం కానీ ఇవి తర్వాత వచ్చాయి. 56 వరకు ది బార్డర్స్ బిట్వీన్ ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వర్ ఓపెన్. యూ కెన్ ఫ్రీలీ వాక్ ఇన్ అండ్ వాక్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ. 56 నుంచి మనకి ఈ
పాస్పోర్టులు, ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడాను ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల విషయంలో వచ్చినాయి. దిస్ ఈస్ ద ట్రూత్. దాని గురించి ఎవరు మాట్లాడరు. 1956 వరకండి సాదత్ హసన్ మంటో అలాగే ఇటు నుంచి వచ్చాడు, అటు వెళ్ళాడు, మళ్ళీ ఇటు వచ్చాడు, మళ్ళీ అటు వెళ్ళాడు. షాహిర్ లుధాన్వి వచ్చి వెళ్ళాడు. ఒకటి 56-50 అద్వానీ గారు ఇండియాలోకి ఎప్పుడు వచ్చారు? 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన కుటుంబము 1948లో వచ్చింది. మీకు తెలుసునా, పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో యొక్క తండ్రి షానవాజ్ భుట్టో 1949లో ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు. ఇందర్ కుమార్ గుజరాల్ మన ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన కుటుంబము 1948 చివరి భాగంలో ఇటు మైగ్రేటెడ్ టు ఇండియా. కాబట్టి పౌరసత్వ చట్టము, దాని వాస్తవికత, దాని హిస్టరీ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దుష్ప్రచారానికి ఇక్కడ స్థానం లేదు. అస్సాం విషయంలో అయితే అసలు ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు మాట్లాడుకుంటారు. అస్సాంలో మటువాల్ అసలు అస్సాంలో లేరు. మటువాళ్ళందరూ కూడా బెంగాల్లో ఉన్నారు. బెంగాల్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. అస్సాం ఒప్పందానికి బెంగాల్లో జరుగుతున్నటువంటి దానికి సంబంధం లేదు. అస్సాం అకార్డ్ డస్ నాట్ అప్లై టు బెంగాల్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే. విల్ నాట్ టెల్ యూ అవర్ రియల్ హిస్టరీ. మన చరిత్ర మనం ఎలా తెలుసుకోవాలి? కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అన్నట్టయితే మనము చాలా కష్టపడాలి. ఒక ఈజీ పద్ధతి ఉంది. అదేంటంటే మనము దేశాటనం చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు నివసిస్తున్నారు అనుకోండి, హైదరాబాద్కి 30-40 కిలోమీటర్ల దూరంలో మీకు భువనగిరి కోట. ఒకసారి భువనగిరి కోటకి వెళ్ళండి. ఆ కోట ఎక్కుతున్నప్పుడు ఆ కోటకు సంబంధించిన హిస్టరీ అక్కడ రాసింది. అది టెక్స్ట్ బుక్కుల్లో లేదు, కానీ అది వాస్తవ. త్రిభువన మల్లుడు అనేటటువంటి వ్యక్తి నిర్మించినటువంటి కోట అది. త్రిభువన మల్లుడు ఎవరంటే చాళుక్య మహారాజు. చాళుక్య ఎవరు? ఇంటర్నెట్కి వెళ్ళి మనం సేకరించవచ్చు. అలా మనము పైకి వెళ్తుంటే అక్కడ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహం కనిపిస్తుంది. ఎవరి సర్వాయి పాపన్న గౌడ్? మన టెక్స్ట్ బుక్లో లేడు. ఈ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఒక్క రోజైనా సరే నేను గోల్కొండకి రాజు అవుతాను, ఈ ముస్లిం పరిపాలన ఉండకుండా ఫైట్ చేస్తానని చెప్పి పోరాడిన వ్యక్తి ఆయన. పెద్ద సైన్యాన్ని తయారు చేశారు. అన్ని కులాల వాళ్ళని కలిపి ఒక సైన్యాన్ని తయారు చేసి నిజాం పైన పోరాడి. అక్కడ ఆయన విగ్రహం ఉంది. ఆ విగ్రహం చూసిన తర్వాత సర్వాయి పాపన్న గౌడ్ గురించి ఇంటర్నెట్ లో వెతికితే మీకు కథ తెలుసు. సర్వాయి పాపన్న గౌడ్ యొక్క రాజధాని ఖిలాషాపూర్. జనగామకి వెళ్ళగానే, జనగామని కొద్దిగా దాటగానే మీకు ఖిలాషాపూర్ వస్తుంది. ఖిలాషాపూర్ లో కోట ఉంది. ఆ కోట మనం అంటే ఈ దేశపు చరిత్రను పుస్తకాల ద్వారా తెలుసుకోలేదు. ఎందుకంటే ఈ దేశపు చరిత్రకు సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి. లైబ్రరీలకు వెళ్ళే సమయం మన దగ్గర లేదు. అనేక శిలాశాసనాలు ఉన్నాయి. శిలాశాసనాల్లో వాస్తవిక అక్కడికి వెళ్ళి చూసేది మనకు. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళడం. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నట్టయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖమ్మం కోట ఉంది. అదేవిధంగా మీకు మెదక్ జిల్లా కోట ఉంది. తూప్రాన్లో మీకు ఒక గడి కనిపిస్తుంది. ఇటు వస్తే భువనగిరిలో కోట కనిపిస్తుంది. గోల్కొండ కోటకు వెళ్ళండి. గోల్కొండ కోటకు వెళ్తే గోల్కొండ కోట చరిత్ర రాసింది. దీని ద్వారా యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. ఒక పుస్తకం ద్వారా ఈ దేశపు చరిత్ర లభించాలంటే నేను పుస్తకం పేరు చెప్తాను. ఆ పుస్తకం ది కాంప్రహెన్సివ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆర్సి మజుందార్ రాసినటువంటి ఒక 10 వాల్యూమ్స్ బుక్ ఉంటుంది. 10 వాల్యూమ్స్ బుక్ ఇండియా హిస్టరీ అంతా కూడా భారతీయ విద్యాభవన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇంత ఉంటుంది. మీరు అది కొనుక్కొస్తారా, పుస్తకాన్ని లైబ్రరీలో పెడతారా, చదవరు. దీనికన్నా ఉత్తమమైనది ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళితే అక్కడ మీకు నిర్మల్లో కోట ఉంది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో కోట ఉంది. నిర్మల్ కోటకి వెళ్తే అక్కడ రామ్జీ గోండ్ కథ తెలుస్తుంది. అక్కడ ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి పేరు ఇప్పుడు లేదు, ఆ చెట్టు పడిపోయింది. వేయి ఉరుల మర్రి. వేయి ఉరుల మర్రి అని పేరు ఎందుకు పెట్టారంటే 1000 మంది స్వాతంత్ర సమర యోధులను అక్కడ ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి నాయకుడు ఎవరు? రామ్జీ గోండ్. అంటే గోండ్ తెగకు చెందినటువంటి వ్యక్తి నాయకత్వంలో మరాఠాలు, తెలుగులు, ముస్లింలు, ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి ఉత్తరము దక్షిణము అబద్ధం. మరాఠీ, తెలుగు, కన్నడ అందరూ కలిసి ఎందుకు పోరాడారు? సో ఈ రకంగా ఈ దేశాన్ని తిరుగుతూ ఉంటే మీకు చరిత్ర తెలుస్తుంది. మీరు తంజావూరుకి వెళ్ళండి.
తంజావూరులో ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద తెలుగు లైబ్రరీ దొరుకుతుందండి, సరస్వతి మహల్ లైబ్రరీ. ఎవరు కట్టించారు? ఒక మరాఠీ రాజు కట్టించాడు. శరభోజి మహారాజ్ అనేటటువంటి ఒక మరాఠీ రాజు కట్టించిన లైబ్రరీ తెలుగు లైబ్రరీ. రాష్ట్రము తమిళము, రాజు మరాఠీ, లైబ్రరీ తెలుగు. ఇండియా అంతా ఒకటి అని చెప్పడానికి ఇంతకన్నా ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే ఎప్పుడైతే దేశాటనం చేస్తాం, దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలని తిరిగితే మీకు చరిత్ర అర్థమవుతుందండి. టెక్స్ట్ బుక్కుల ద్వారా మనకి అందుబాటులోకి రాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు వాడు మిసిసిపికి వెళ్తున్నాడు, లేకపోతే వాడు పెన్సిల్వేనియాకి వెళ్తున్నాడు, అక్కడెక్కడో మౌంట్ రష్మోర్ లో ఆ నలుగురు దేశాధిపతుల బొమ్మల్ని చూస్తున్నాడు, ఇక్కడ ఏదో పార్క్ ఉంది దీన్ని చూస్తున్నాడు, ఆ దేశాలకు వెళ్ళి అన్ని చూసొచ్చిన వాడు అలివర్ క్రామ్వెల్ సంతకం చేసినటువంటి ఇది ఇక్కడ ఉంది, మ్యాగ్నా కార్టా మీద తెలుసుకుంటున్నాడు. మన దేశానికి చెందినటువంటి వాటిని కూడా మనం తిరగాలి. మన చుట్టుపక్కల చరిత్ర, మన కీసరగుట్ట అని ఉంది హైదరాబాద్లో, హైదరాబాద్ శివార్లలో ఉంది. కీసరగుట్టలో ఒకానొక సమయంలో చాళుక్యుల రాజధాని ఉండేది. కేసరగిరి అనేది అదే పేరు గిరిగుట్ట అయింది. గిరిగుట్ట ఒకటే, కేసర అనే పదం కీసరగా మారింది. అక్కడ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో మీరు చూడొచ్చు, నల్గొండ టౌన్ లో మీకు ఆర్కియాలజీ మ్యూజియం. కాబట్టి మనము అక్కడికి వెళ్ళడం ద్వారా రాజుల గురించి, ఆ రాజుల గురించి ఇంటర్నెట్ లో వెతికితే మీకు సమాచారం లభిస్తుంది. అంత సమాచారం ఇంటర్నెట్ లో ఉందండి, టెక్స్ట్ బుక్ లో ఏమి. కాబట్టి మనం ఈ దేశ చరిత్ర తెలుసుకోవాలంటే ఈ దేశంలో టూర్ చేయాలి. టూర్ చేసే పనిని చేపడితే మనం ఇక్కడ ఇండియాకు వచ్చినప్పుడల్లా మనం ఏదో ఒక ఆదివారం ఒక చోటకి వెళ్తాం. ఆదివారం ఇప్పుడు మహబూబ్ నగర్ లో వనపర్తి దాటంగానే ఆవంచ అని ఒక ప్లేస్ ఉందండి. పొలాల మధ్య ఒక 30 అడుగుల ఎత్తు కొండ వినాయకుడిగా చెక్కింది. ఏమిటి అంటే ఇది చాళుక్యులకు సంబంధించి. అరే హైదరాబాద్ అంటే నిజాంల రాజ్యం అనుకున్నాం, చాళుక్యుల రాజ్యం ఆవంచ దాకా వచ్చిందా? అవునండి. 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒకడు బాదామిలో పెద్ద వినాయకుడిని పెడితే వాడికన్నా పెద్ద వినాయకుడిని పెట్టడానికి ఆ బాదామి చాళుక్యులకి సంబంధించిన ఒక దాయాది ఇక్కడ కట్టాడు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి నోన్ త్రూ యువర్ టూర్ ఆఫ్ దిస్ కంట్రీ, 1. అండ్ సెకండ్, యూ హ్యావ్ టు కొరాబరేట్ దెమ్ విత్ బై సర్చింగ్ ఇన్ ది గూగుల్లో కానీ మిగతా దాంట్లో కనుక సెర్చ్ చేస్తే ఫెయిర్లీ యాక్యురేట్ అకౌంట్స్ మీకు లభిస్తాయి. యూ విల్ అండర్స్టాండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ అండి. మీరు నిజామాబాద్ జిల్లా అనుకోండి, నిజామాబాద్ జిల్లాలో కౌలాస్ అని కోట ఉందండి. ఈ రోజు కూడా చాలా వండర్ఫుల్ కండిషన్ లో ఉన్నటువంటి కోట. కౌలాస్ కోట 1857 పోరాటంలో చాలా పెద్ద పాత్ర వహించింది, మనకి తెలియదు. అదేవిధంగా నిజామాబాద్ లోని బోధన్ ఉంది. బోధన్ లో బ్రాహ్మణ గల్లీ అనే గల్లీలో 100 స్తంభాల గుడి అని ఉంటుంది. దాని పేరు దేవల్ మసీద్. దేవాలయమును మసీదుగా మార్చారు. దేవల్ అంటే దేవాలయం. సో దేవల్ మసీద్ ఎందుకయింది? అరే ఇది గుడి ఏమిటి? మనం అలా వెతుకు, దేవల్ మసీద్ కొడితే మీకు ఇంటర్నెట్ లో సమాచారం వస్తుంది. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు స్టడీ హిస్టరీ. హిస్టరీ అనేది ఒక టెక్స్ట్ బుక్ చదివితే రాదు. ఇట్ హ్యాస్ టు బి యువర్ ప్యాషన్ అండ్ యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ స్టడీ ఇట్. ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది. సో దేశాటనం చేయలేని వాళ్ళు ఒకటి హిస్టరీ కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నవి ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు ఇంకోటి చెప్తారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన ముందే బయాస్డ్ యూట్యూబర్స్ ఉన్నారు కదండి, పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాట్ ఎవర్. అసలు ఇలా పెట్టగానే లక్షల వ్యూస్ వచ్చినప్పుడు జనాలు ఎలా అంటే అది ఏది నిజం, మనకి ఒక దేన్ని మనం తీసుకోవాలి, ఏ న్యూస్ కరెక్ట్, ఎవరు కరెక్ట్, ఎక్కడ చూడాలి, ఇలాంటి ఒక సంశయంలో పడ్డప్పుడు చరిత్ర దేశాటనం కుదరలేదు. బట్ అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు అన్ని కూడా స్పాంటేనియస్ సొల్యూషన్స్ కావాలి కదండి. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఎలాంటి న్యూస్ సోర్సెస్ చూడాలంటారు? ఏమైనా కొన్ని అంటే ఒకటండి, మన తెలుగులో ఒక సామెత చెప్పారు, వినదగును ఎవరు చెప్పినా. ఎవరు చెప్పినా కూడాను అన్ని వినాలి. ఒకటి, వినినంతనే వేగపడక వివరింపదగు. వాడు చెప్పినటువంటిది అనలైజ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఉంది, ప్లే డెవిల్స్ అడ్వకేట్. నాకు వీడు చెప్పింది, నువ్వు చెప్పింది అబద్ధం అని నాకు ఆర్గ్యూ చేయడానికి ట్రై చేయండి. యూ ట్రై టు రేజ్ క్వశ్చన్స్. నేను దొరకకపోవచ్చును, కానీ మీరు క్వశ్చన్స్ రేజ్ చేయండి. ఆ క్వశ్చన్స్ మీరు వేరే వాళ్ళ దగ్గర ఆన్సర్స్ దొరుకుతాయి చూడండి. ఈ రకంగా
అన్నిటినీ చూడాలి, అన్నిటినీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానిలో నిదానిదాల్ని మనం బేరీజ్ చేసుకోవాలి. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ దిస్. మనం చాలా వేగవంతమైన జీవితంలో ఉన్న మాట ఎంత వాస్తవమో, ఈ నేర్చుకునేటటువంటి పద్ధతి ఇది ఒక్కటే. అంటే ఈరోజు ఒక యాంటీ నేషనల్ వ్యూ పాయింట్ ఉన్నటువంటి వాడు, లేకపోతే లెఫ్ట్ వింగ్ అని చెప్పేటటువంటి వాళ్ళ ఆలోచన ఉంది, లేకపోతే సోకాల్డ్ లిబరల్ అని చెప్పే వాళ్ళ ఆలోచన, వాళ్ళని కూడా వినాలి. నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం, లిసన్ టు ఎవ్రీ వన్. మీకు నచ్చకపోయినా విని స్టార్ట్ రేజింగ్ క్వశ్చన్స్. వై ఇస్ దిస్ సో, వై ఇస్ దిస్ సో, నువ్వు ఇలా అన్నావు, ఇదేంటి, రైటా కాదా? వాడు అన్నటువంటి పాయింట్స్ ని గో టు ఇంటర్నెట్ టుడే, గూగుల్ ఈజ్ అవైలబుల్, వెతకండి. షార్ట్ కట్స్ లేవు. నేను చెప్పేది కూడా నిజమని భావించడానికి లేదు. నేను చెప్తున్నాను కాబట్టి ఇది సత్యము, నేను అంగీకరించాను. మీరు చెప్తున్నారు కాబట్టి ఇది సత్యంగా నేను అంగీకరించాను. లెట్ మీ వెరిఫై, అండ్ దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ దిస్. ఈ షార్ట్ కట్ లేకుండా మీరు అధ్యయనం చేసిన తర్వాత యు ఆర్ కన్విన్స్డ్ బై మై ఆర్గ్యుమెంట్, వెరిఫై అండ్ కన్ఫర్మ్. అది చేయవలసిందే. మీరు ఒక అభిప్రాయానికి రావడానికి ముందు కొంత సమయం కేటాయించండి. వారం రోజులు టైం తీసుకోండి, నెల రోజులు టైం తీసుకోండి. నేను ఈరోజు చెప్పాను, నేను బోధన్లోని దేవల్ మసీద్ గురించి చెప్పాను, లేకపోతే భువనగిరిలోని త్రిభువనవల్లుడి కోట గురించి చెప్పాను, లేకపోతే నిజామాబాద్లోని కౌలాస్ కోట గురించి చెప్పాను. Just note down, go to internet, verify. You need not go to those places, but try to know through internet. ఆ రాజులు ఎవరు, జమీందారులు ఎవరు, వాళ్ళకి వంశ చరిత్ర ఏంటి తెలుసుకోవడం. ఈ కొత్త వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒపీనియన్స్ ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే we will become a comprehensive personality. అన్ని వాదాలు తెలుసుకున్న తర్వాతనే, ఆఫ్టర్ ఆల్ భగవద్గీత ఏంటండి, అర్జున keeps raising questions, Krishna keeps answering them. At the end of the Bhagavad Gita, కృష్ణుడు ఏమంటాడంటే, మొత్తం నా వ్యూ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, యూ డూ వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ రైట్, ద డెసిషన్ ఈజ్ అర్జునస్, యథేచ్ఛసి తథా కురు అంటాడు. యథా ఇచ్చ, నీకు ఎటువంటి కోరిక ఉంటే అట్లా చేసుకో, యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో వెన్ భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పి ఇది మనకి నేర్పిస్తున్నప్పుడు, మనకి దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ నాలెడ్జ్ అక్విజిషన్. హ్యాస్ టు బి, దేర్ ఆర్ 5 థింగ్స్ ఇన్ దిస్ లైఫ్ విచ్ హ్యావ్ టు బి డన్ స్లోలీ. సంస్కృతంలో ఒక పద్యం ఉంది, అంటే మరి సూక్తి ముక్తావిలాగా అవుతుందని చెప్పదలుచుకోలేదు కానీ, శనైర్ పంథ శనైర్ కంథ శనైర్ పర్వత మస్తకై శనైర్ విద్యా శనైర్ విత్తం పంచైతాని శనై శనై. శనైర్ పంథ, ఒక దారిలో నడిచేటప్పుడు పరిగెత్తి వెళితే తొందరగా అలసిపోతాం కాబట్టి నిదానంగానే నడవ, దూర ప్రయాణం చేసేటప్పుడు నిదానంగా. శనైర్ కంథ, కంబళి నేసేవాడు ఎవడైతే చాలా జాగ్రత్తగా నేయాలి, లేకపోతే చిక్కుబడిపోయిందంటే మీరు ఏమీ చేయలేదు. కంబళి నేసేవాడికి చాలా ఓపిక ఉండాలి. శనైర్ పంథ శనైర్ కంథ శనైర్ పర్వత మస్తకై, కొండ మీదకి ఎక్కేవాడు ఎప్పుడు నిదానంగా ఎక్కాలి, ఎందుకంటే పైకి ఎక్కే కొద్ది ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గుతుంది. కాబట్టి నిదానంగా ఎక్కితేనే యూ గెట్ అక్లమటైజ్, లేకపోతే దమ్ము వచ్చి ఇదైపోతాం. శనైర్ విద్య, నాలెడ్జ్ అక్విజిషన్ హ్యాస్ టు బి స్లో, కన్సిస్టెంట్, అండ్ డబ్బు సంపాదన కూడా నిదానంగానే జరగాలి. ఈ రోజు లాటరీ కట్టి రేపు ₹1,00,000 వస్తే వాడు అని వాడలేదు. కాబట్టి ఈ పంచైతాని శనై శనై, స్లోలీ ఓన్లీ. శనై అని మనం శనిగ్రహం చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి శనై అంటే స్లో అని అర్థం సంస్కృతంలో. శనై శనై అని. కాబట్టి నాలెడ్జ్ అక్విజిషన్ కెనాట్ హ్యాపెన్ ఇన్ వన్ డే. ఇట్ ఈస్ నాట్ ఎ యూపీఎస్సీ ఎగ్జామ్, ఇట్ ఈస్ నాట్ ఏమంటారు T20 మ్యాచ్. నాలెడ్జ్ అక్విజిషన్ హ్యాస్ టు బి గ్రాడ్యువల్, అండ్ దాని మీద మనం ఈ 1 year ఐ విల్ రీడ్ ఓన్లీ బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్. ఐఎమ్ 64. ఈరోజు నేను చెప్తున్న మాటలు చాలా నాలెడ్జ్ ఉందని మీకు అనిపిస్తున్నడానికి కారణం ఏంటంటే ఐఎమ్ 64, యు ఆర్ హార్డ్లీ 30. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఆన్ స్టడీ, అధ్యయనం చేయటం, దానికి వేరే మార్గం లేదు. వేరే వెబ్సైట్లను కూడా చదవాలి, చదివి వెరిఫై చేసుకోవాలి. దెన్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతి పరుడు మహిళ సుమతి. సో లిసన్ టు ఎవ్రీ వన్, test them on the basis of your knowledge, then make a decision.
and they make an informed choice. It is a long process, but then there is no alternative to this. సుధాకర్ గారు, ఇది నా తరపు నుంచి లాస్ట్ క్వశ్చన్ అండి. ఇంకా అయితే రీసెంట్గా ఒక వాదన తెర మీదకి వచ్చింది ఏంటంటే, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ దీన్ని రిపీల్ చేయాలి అని చెప్పి. దాన్ని వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్ విక్టిమ్ ఫ్యామిలీ అసోసియేషన్ వీళ్ళు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వాళ్ళ బేసిస్ చేసుకుని చెప్పింది ఏంటంటే, సెక్షన్ 6 అనేది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే ప్రాసిక్యూషన్ కేంద్ర ప్రభుత్వం అది అనుమతి లేకుండా వాళ్ళ మీద చేయకూడదు ఈ చట్టం ప్రకారం. సో దీన్ని బట్టి అక్కడ రేప్స్ కానీ లేకపోతే మానవ హక్కుల ఉల్లంఘన కానీ చాలా జరిగింది. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ తీసేసి యూఏపీఏ లేదా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వీటిని అక్కడ వర్తింపజేసేలా చేయొచ్చు కదా. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఎందుకు అనే ఒక వాదన ఉంది. ఇది ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది ఉండాలంటారా, రిపీల్ చేయాలి అంటారా? సార్, నా పర్సనల్ ఒపీనియన్ లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఉండకూడదు. కానీ ఎప్పుడు ఉండకూడదు? ఈ దేశం అంతా శాంతి భద్రతలు ఉండి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ దేశాన్ని ప్రేమిస్తూ పాకిస్తాన్కో చైనాకో తొత్తులుగా మారి ఈ దేశంలోని ఒక ముక్కని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని ప్రయత్నిస్తూ అక్కడ అక్రమ ఆయుధాలని తీసుకొచ్చి అత్యాచారాలు చేస్తూ చంపుతూ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో పోరాడేటటువంటి జవాన్ ఎవరైతే ఉన్నారో ఆ జవాన్కి రక్షణ అవసరం. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ తెలంగాణలో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అక్కర్లేదు, తమిళనాడులో ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ అక్కర్లేదు, కర్ణాటకలో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అక్కర్లేదు. అదేవిధంగా మీకు యూపీలో, బీహార్లో, రాజస్థాన్లో ఏఎఫ్పిఎస్ఏ అవసరం లేదు. ఏఎఫ్పిఎస్ఏ ఎక్కడుందండి? ఏఎఫ్పిఎస్ఏ ఇస్ ఇన్ మణిపూర్, ఇట్ ఈస్ ఇన్ కశ్మీర్. ఈ రెండు ప్రాంతాల్లో ఎందుకుంది? ఈ రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదం ఉంది. అక్కడ ఉన్నటువంటి పొరుగు దేశాల నుంచి ఆయుధాలు వస్తున్నాయి. ఈ వచ్చినటువంటి ఆయుధాలతో వాళ్ళు ఈ దేశం మీద పోరాడుతున్నారు, ఈ దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రజల్ని చంపుతున్నారు. కశ్మీరులో ఉన్నటువంటి 6-7 లక్షల మంది హిందూ మైనారిటీల్ని కశ్మీర్ నుంచి తరిమేసేశారు. అక్కడ ఆయుధాలు ఉన్నటువంటి ఉగ్రవాదితోటి మనం ఎట్లా ఫైట్ చేస్తాం? కాబట్టి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఉండని పరిస్థితి, ఉండవలసిన అవసరం లేని పరిస్థితి ఈ దేశంలో రావాలి. ఏఎఫ్పిఎస్ని తొలగించాలి. కానీ ఆ పరిస్థితి రానంత వరకు ఏఎఫ్పిఎస్ఏ తప్పదు. ఇది ఎందుకంటే అక్కడ ఫైట్ చేస్తున్నటువంటి జవాన్స్, చాలా మంది జవాన్స్ ఎటువంటి నేరం లేకుండా, మీకు తెలుసునో లేదో, ఎస్పీ అజిత్ సింగ్, మీరు ఇంటర్నెట్ లో కొట్టండి, కర్ణాటకలో పంజాబ్లో ఆయన ఉగ్రవాదుల మీద యాక్షన్ తీసుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ తరువాత కోర్టుల చుట్టూ తిరిగి రకరకాల కేసులను ఎదుర్కొని ఒంటరిగా పోరాటం చేసి ఆత్మహత్య. అజిత్ సింగ్ ఆయన పేరు. అంటే ఈ దేశం కోసం పోరాడిన పాపాన, దేశ రక్షణ కోసం, దేశ సమగ్రత కోసం పోరాడేటటువంటి వ్యక్తి 2 చేతులు కట్టుకుని యుద్ధం ఎట్లా చేస్తాడు? హీ హాస్ టు ఫైట్ ఎ వార్. అంటే ఆ వార్ చేసేటువంటి వాడికి, యుద్ధం చేసేందుకు కావాల్సినటువంటి గన్ను, వెపన్ ఉండాలి, వాడికి చట్టబద్ధమైన రక్షణ ఉండాలి. ఎందుకంటే వాడు మందు పాత్ర పెట్టి పేల్చేస్తున్నాడు. మందు పాత్ర పెట్టి పేల్చేవాడు వీడని తెలిసిన తరువాత వాడిని తీసుకెళ్లి బాబు అయ్యా అని చెప్పాలా, లేకపోతే ఆ సమయంలో వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఏఎఫ్పిఎస్ఏ అనేది ఉన్నటువంటి ప్లేసెస్ ఏదైతే ఉందో, మణిపూర్లో కొన్ని ప్రాంతాల్లో తీసేశారు, అస్సాంలోని కొన్ని జిల్లాల నుంచి తీసేశారు. కాబట్టి ఈవెన్ ప్రభుత్వం కూడా ఏఎఫ్పిఎస్ఏ ఉండకూడదని భావిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉంచాల్సినటువంటి స్థితి ఉంది. కొన్ని చోట్ల తప్పని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళకి ఆ రకంగా విదేశ సహాయం లభిస్తుంది. మీరు యుఏపిఏ తోటి రీప్లేస్ చేయాలని అన్నారు. యుఏపిఏ చట్టాన్ని కూడా, ఏఎఫ్పిఎస్ఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు యుఏపిఏని కూడా వ్యతిరేకిస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ది అపోజ్ యుఏపిఏ. ఎందుకంటే యుఏపిఏలో ముందు జైల్లో పెట్టేస్తారు,
వాడిని తీసుకెళ్లి ఎన్ని రోజులన్నా ఉంచవచ్చు. కాబట్టి యూఏపీఏ చాలా కఠోరమైన చట్టము, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఈ రకంగా ఎవరైతే అరాజక శక్తులు ఉన్నాయో వాటికి మద్దతు పలికే వాళ్ళు ఏఎఫ్పిఎస్ఏని వ్యతిరేకిస్తారు, యూఏపీఏని కూడా వ్యతిరేకిస్తారు. అంతకుముందు టాడా వచ్చింది, దాన్ని వ్యతిరేకించారు. పోటా వచ్చింది, పోటాను కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఈ అమెరికాలో ఇటువంటి వాళ్ళు దయచేసి అమెరికాలో ద పేట్రియాట్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ప్లీజ్ స్టడీ అబౌట్ ద పేట్రియాట్ యాక్ట్. ఇఫ్ యూ టాక్ అగేన్స్ట్ అమెరికా యూ కెన్ బి అరెస్టెడ్. హమే క్యా చాహియే భారత్ సే ఆజాదీ అని నినాదం ఇస్తే ఇండియాలో వాడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు కన్నయ్య కుమార్. We need such act in India only. అండర్ పేట్రియాట్ యాక్ట్ చూడండి, ఆ చట్టం పేరు కూడా దేశభక్త చట్టం. అండర్ పేట్రియాట్ యాక్ట్ యు ఆర్ ఇన్ అండ్ యూ విల్ నెవర్ బి కమింగ్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్. అండ్ అమెరికాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాడు డెమోక్రట్ కావచ్చు, రిపబ్లికన్ కావచ్చు, ఇంకొకడు కావచ్చు, నో బడీ క్వశ్చన్స్ ద పేట్రియాట్ యాక్ట్. ఈ దేశపు దురదృష్టం ఏంటంటే ఏఎఫ్పిఎస్సిలో సైనికులు పోరాటానికి వెళ్తున్నటువంటి సైనికులు, మీకు తెలుసునో లేదో, యాసిన్ మలిక్ ఎయిర్ ఫోర్స్ లో పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించడానికి నిలబడ్డ 4 పోలీస్ ఆఫీసర్ని చంపినటువంటి యాసిన్ మలిక్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో యూత్ ఐకాన్ గా ప్రధానమంత్రి నివాస భవనానికి పిలిచి శాలువా కప్పారు. వాడి మనసు మారిందా? కాబట్టి కఠినమైనటువంటి చట్టాలు కఠినమైన పరిస్థితుల్లో అవసరం ఉంటాయి. ముఖ్యంగా కశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు ప్రభుత్వం కనుక ఏఎఫ్పిఎస్ఏ తీసేస్తే అక్కడ పోరాడుతున్నటువంటి సైనికుడికి భద్రత లేదా? ఎవడినైనా, నేను అంటే స్లైట్లీ లాంగ్ అయినా కూడా ఐ వాంట్ టు గివ్ దిస్ ఎగ్జాంపుల్. నేను అస్సాంలో పనిచేస్తున్న సమయంలో అల్ఫా పైన ఆపరేషన్ రైనో అని చెప్పి మిలిటరీ ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ చేసిన 2వ రోజు నుంచి రేపులు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి అని చెప్పేసి చెప్పారు. పత్రికల్లో వార్తలు ఇవన్నీ రావడం మొదలుపెట్టినాయి. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పేరిట ఉన్నటువంటి సంస్థలన్నీ కూడాను మాస్ రేప్స్ జరిగినాయి అని చెప్పి అన్నారు. నేను ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ లో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ మహిళల్ని అడిగితే అసమియా భాషలో వాళ్ళందరూ మూకు రేపు కొరిశారు, నన్ను రేప్ చేశారు ప్రతి వాళ్ళు చెప్తారు. 80 ఏళ్ళ అమ్మాయి కూడా చెప్తుంది, మహిళ కూడా చెప్తోంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ లో నేను ఉట్టిగా నెమ్మదిగా ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ రేప్ ఈజ్ అనేసి, ఇది జరిగిందా మీకని అడిగాను. నేను ఇదేం జరగలేదు. మరి ఏం చేశారు? మూకు రేపు కొరిశారు. అంటే ఎవరో చెప్పిన చిలక పలుకులు పలుకుతున్నారు. సార్, వార్ సిచ్యువేషన్ లో రేపింగ్ ఈజ్ ఇంపాసిబుల్ వెన్ యు ఆర్ ఫైటింగ్ ఎ టెర్రరిస్ట్ హూ ఇస్ ఆర్మ్డ్ అండ్ యూ విల్ గో ఇన్ టు ఎ హౌస్ అండ్ యూ డు నాట్ నో, మీ పక్క గదిలో ఉగ్రవాది ఉన్నాడన్న సమయంలో మీరు జిప్ ఓపెన్ చేసుకుని వెళ్తారని నేనైతే ఊహించాను సార్. నాకున్నటువంటి తెలివితేటలతో, నాకున్నటువంటి అవగాహనతో, వెన్ యు ఆర్ ఫైటింగ్ టెర్రరిస్ట్ హోల్డ్ అప్ ఇన్ అ హౌస్, ఒక ఇంట్లో టెర్రరిస్టులు దాగున్నటువంటి సమయంలో చేతిలో తుపాకీ మెషిన్ గన్ తీసుకువెళ్తున్నటువంటి సైనికుడు ఈ జిప్ ఓపెన్ చేసుకునే టైం, ప్యాంట్ జిప్ ఓపెన్ చేసుకునే టైం ఉంటుందని ఐ డోంట్ థింక్. ఎవరైతే ఈ రేప్ కథలు చెప్తారో అన్ని రేప్ కేసెస్ లో పోలీస్ మెన్ వర్ అక్విటెడ్. ఎవరైతే తమ దగ్గరికి పిలుచుకుని రేప్ చేసినటువంటి వాళ్ళు దొరికారు, వాళ్ళకి శిక్షలు పడ్డాయి. షోపయా కేసు ఒకటి జరిగింది. షోపయా కేసు అని కశ్మీర్లో ఉంది. 2 మహిళలు రేపు అయ్యారు, అది ఇది అన్నారు. చివరికి వాళ్ళు కాలువలో కాలు జారి పడిపోయారని చెప్పి తేలింది. 8 ఏళ్ళు ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం దర్యాప్తు చేయించిన తర్వాత తేలింది ఏంటంటే దే స్లిప్డ్ అండ్ ఫెల్ ఇంటూ వాటర్. 8 ఏళ్ల పాటు సైనికుల మీద కేసు ఉన్నాయి. ఏఎఫ్పిఎస్ఏ ఉండొద్దు అంటే సైనికుడికి రక్షణ ఏంటి? ఉగ్రవాది నన్ను కాలుస్తున్నప్పుడు నేను ఉగ్రవాదిని కాల్చకూడదు అంటే ఇంకా పోరాటం ఎందుకు? ఆ రకమైనటువంటి స్వీపింగ్ పవర్స్, స్వీపింగ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ చాలా అవసరం అవుతాయి. ఏఎఫ్పిఎస్ఏ లేనటువంటి రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ దేశం మొత్తం మీద ఏఎఫ్పిఎస్ఏ పోవాలి. ఏఎఫ్పిఎస్ఏ పోవాలంటే దేశ విరోధులు పూర్తిగా అంతం కావాలి. ఐ థింక్ ఆల్రెడీ 10:30 అయిపోయినట్లుంది. రామబాణం గారు మీకేం లేదండి? ఇంకా నల్సి ఆపేద్దాం. లేదండి, ఆల్రెడీ దగ్గర 2 hours అయిపోయింది. 1 hour 47 minutes. నేను క్లోజింగ్ స్టేట్మెంట్స్ చేసి రికార్డింగ్ ఆపేస్తాను.
మళ్ళీ కావాలన్నా కూడా వీ కెన్ సిట్ అండ్ చేద్దామండి. ఓకే సార్. ఐ డోంట్ నో హౌ పీపుల్ బట్ చాలా కమెంట్స్ వచ్చాయి, కానీ ఉన్న సమయంలో వెరీ ఇంపార్టెంట్వి తీసుకుని చర్చించే ప్రయత్నం చేశాము. పాల సముద్రాన్ని చిలికితే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్యుబుల్ వచ్చినట్టు సుధాకర్ గారిని క్వశ్చన్స్ అడిగిన కొద్దీ ఓషన్ ఆఫ్ బ్లిస్ లాగా మనకి అన్లిమిటెడ్ నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. సో ఇలాంటి సెషన్స్ డెఫినెట్ గా ముందు ముందు మరిన్ని చేసే ప్రయత్నం చేద్దాము. ఇలా 1.5 hours మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు చర్చించుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకాజీ, మీరు వచ్చి మాకు మీ నాలెడ్జ్ ని షేర్ చేసినందుకు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు డెఫినెట్ గా మనం చేద్దామండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఓకే అండి, నమస్తే, జై శ్రీరామ్. నమస్తే అండి, నమస్తే అందరికీ.